ఎన్టీపీసీ ఇంగ్లీష్ మీడియం ఏప్రిల్ 11th షిఫ్ట్ 1 చూసినట్లయితే రైట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ ప్రోబ్ టు కూపియర్ బెల్ట్ బాడీస్? రైట్. జిరార్డ్ కూపియర్ అతని పేరండి. జిరార్డ్ కూపియర్ అతని పేరు క్యూపర్. జిరార్డ్ కూపియర్ అనే శాస్త్రవేత్తనండి. ఇతను ఒక అమెరికన్ ఆస్ట్రోఫిజిస్ట్ అండి. ఇతను జిరార్డ్ కూపియర్ అనే శాస్త్రవేత్త. ఇప్పుడు ఇక్కడ ఇతను సన్, సూర్యుడు నుంచి ఇలా మనకు ప్లానెట్స్ ఉన్నాయని మనం మాట్లాడుకోవడం జరిగింది. మై వెరీ ఎడ్యుకేటెడ్ మదర్ జస్ట్ సర్వ్ అస్, రైట్, జస్ట్ సర్వ్ అస్ nuts. My very educated mother just first said us 9 planets. 2006 ఆగస్టుకి ముందు 9 ప్లానెట్స్ అండి. 9 ప్లానెట్స్. ఎం అంటే మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో. ఇప్పుడు తర్వాత ఏమైపోయింది? 8 ప్లానెట్స్గా 2006 తర్వాత 8 ప్లానెట్స్గా ట్రీట్ చేస్తున్నాం. మై వెరీ ఎడ్యుకేటెడ్ మదర్ జస్ట్ సర్వ్ అస్ నట్స్. చదువుకున్న మా అమ్మ ఇప్పుడే పల్లెలు పెట్టింది. అక్కడ పీ లేదు, ప్లూటో లేదు, 9th ప్లానెట్ లేదు అని మనం చదువుకున్నామండి. రైట్. ఇప్పుడు ఈ ప్లూటోకి తర్వాత కొన్ని అంటే మన సోలార్ సిస్టమ్ అప్ టు ప్లూటో 2006కి ముందు. ఇప్పుడు ఎక్కడి వరకు మనకు సోలార్ సిస్టమ్? ప్లూటో లేదు. ఇక ప్లూటో ఒక ఆస్ట్రాయిడ్గా ట్రీట్ చేస్తున్నాం. ఇప్పుడు అప్ టు నెప్ట్యూన్ వరకే. 2006కి ప్లూటో వరకు. ఇప్పుడేమో జస్ట్ నెప్ట్యూన్ వరకే. అంతకుముందు ప్లూటో వరకు అండి. ఈ ప్లూటో దాటిన తర్వాత ఉన్నటువంటి బాడీస్ని మనం క్యూపియర్ బాడీస్ అంటారు, క్యూపియర్ బెల్ట్ బాడీస్ అంటారండి. ఎవరి పేరు ఆధారంగా? జిరార్డ్ కూపియర్ కనుగొన్నాడు కాబట్టి అతని పేరు ఆధారంగా జిరార్డ్ కూపియర్ బెల్ట్ బాడీస్ అంటారండి. మరి దీనిని మొట్టమొదటిసారిగా అబ్జర్వ్ చేసింది ఏది అంటే న్యూ హారిజోన్ అండి. న్యూ హారిజోన్ మొట్టమొదటిసారిగా అబ్జర్వ్ చేసిందండి. రైట్. అంటే మనకు స్పేస్ ప్రోబ్ ఇక్కడ చూడండి, స్పేస్ ప్రోబ్, దీనికి క్రాఫ్ట్స్ అంటారు, స్పేస్ క్రాఫ్ట్స్ ఆర్ ప్రోబ్స్ అంటారు. ప్రోబ్ అంటే అన్వేషించేది, ప్రోబ్ అన్వేషణ. మరి ఎవరిని అన్వేషిస్తుంది? ఇప్పుడు మనకు హాస్పిటల్లో మన ఫింగర్కి ఒక ప్రోబ్ పెడతారు. అంటే మన యొక్క బ్లడ్ సర్క్యులేషన్, మన ఆక్సిజన్ సప్లై, మన హార్ట్ బీట్ ఎలా ఉందో తెలుసుకోవడానికి ప్రోబ్ పెడతాం. మరి ఇక్కడ స్పేస్ ప్రోబ్ అంటే స్పేస్ని అన్వేషించేది. ఈ స్పేస్ ప్రోబ్ మనకు చాలా ఉన్నాయి. వయాగర్ 1, వయాగర్ 2, అలానే జూనో, అలానే రైట్ మెసెంజర్, ఇలా చాలా ఉన్నాయి, మనం మాట్లాడుకోవడం జరిగిందండి. రైట్. ఈ వయాగర్ 1 1977 5th సెప్టెంబర్ రోజు పంపించారు. ఇది చాలా ఎక్కువ దూరం ప్రయాణించింది. రైట్. ఆఫ్టర్ ట్రావెలింగ్ ఆఫ్ 1800 crores ఆఫ్ కిలోమీటర్స్. దీనిని రీసెంట్గా 1st ఏప్రిల్ 2018 దీన్ని ఫైర్డ్ అప్, కాల్చివేయడం జరిగిందండి. వయాగర్ 1 అనే స్పేస్ ప్రోబ్. అంటే స్పేస్ ప్రోబ్ అంటే ఏం లేదు, విచ్ ట్రావెల్స్ డీప్లీ ఇన్ టు ద స్పేస్, అనగా చాలా ఎక్కువ దూరం ప్రయాణించే వాటిని మనము స్పేస్ ప్రోబ్స్, స్పేస్ క్రాఫ్ట్స్ అంటారండి. ప్రోబ్స్ ఆర్ క్రాఫ్ట్స్ అంటారండి. రైట్. ఇక్కడ ఫస్ట్ స్పేస్ ప్రోబ్ ఏది అంటే వయాగర్ 1. మరి ఇక్కడ న్యూ హారిజోన్ కూడా ఉందండి ఇందులో. మరి ఈ క్యూపియర్ బెల్ట్ బాడీస్ని చూసింది ఏది అంటే న్యూ హారిజోన్ అండి. మరి దీన్ని ఓవర్కమ్ అయ్యింది వయాగర్ 1 అండి. ఫస్ట్ టైం వయాగర్ 1 దీన్ని క్రాస్ చేస్తూ పోయిందండి. కానీ డెడికేటెడ్ అంటే ఓన్లీ క్యూపియర్ బెల్ట్ బాడీస్ని చదవడానికి మాత్రమే పంపించబడింది మనకేది అంటే న్యూ హారిజోన్ అన్నదండి. కాబట్టి న్యూ హారిజోన్గా ట్రీట్ చేయాలి. కానీ ఫస్ట్ టైం చూసింది వయాగర్ 1ని, కానీ వయాగర్ చాలా దూరంగా వెళ్ళిపోయింది. అలానే రైట్. అంటే మెయిన్ విశ్వ రహస్యాల అధ్యయనంలో పంపించడం జరిగింది. కానీ న్యూ హారిజోన్ క్యూపియర్ బెల్ట్ బాడీస్ని అధ్యయనం, కాబట్టి ఈ న్యూ హారిజోన్ను మనం ఆన్సర్గా ట్రీట్ చేస్తామండి. మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్.
ఎన్టీపీసీ ఇంగ్లీష్ మీడియం 2016 ఏప్రిల్ 11th షిఫ్ట్ 1 సైన్స్ అండ్ టెక్నాలజీ బిట్స్ కనుక చూసుకున్నట్లయితే రైట్ చూడండి, డాష్ వాజ్ ద ఇండియాస్ ఫస్ట్ శాటిలైట్ లాంచ్డ్ ఫ్రమ్ ఇండియన్ మేడ్ లాంచింగ్ వెహికల్. లాంచ్ వెహికల్ ఏమేమి ఉన్నాయి మనకు? శాటిలైట్ లాంచింగ్ వెహికల్, అగ్మెంటెడ్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్, ASLV అగ్మెంటెడ్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్, PSL పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్, జియోసింక్రోనైట్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ 4 ఉన్నాయి మనకు. ఈ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ ఫస్ట్ జనరేషన్కి చెందినటువంటిది. అగ్మెంటెడ్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ సెకండ్ జనరేషన్. అగ్మెంటెడ్ అంటే డెవలప్ చేయబడినది అని అర్థం. ఇందులో 4 ఎక్స్పెరిమెంట్స్ చేసాము మనము. ఇందులో కూడా 4 ఎక్స్పెరిమెంట్స్ చేసాము. 2 were సక్సెస్, 2 were ఫెయిల్యూర్. ఇన్ ద రేషియో ఆల్సో సేమ్, 2 were సక్సెస్, 2 were ఫెయిల్యూర్. ఈ SLV ద్వారా మనము మనము ఎప్పుడు పంపించుకున్నామంటే మన రోహిణిని పంపించుకోవడం జరిగింది. SLV ద్వారా రోహిణి పంపించుకోవడం జరిగింది, RS1. మరి అగ్మెంటెడ్ ద్వారా మనము స్రాస్ రోహిణిని పంపించుకున్నాం. స్రాస్ రోహిణి మీన్స్ స్ట్రెచ్డ్ రోహిణి శాటిలైట్ సిరీస్. స్రాస్ రోహిణిని ASLV ద్వారా పంపించుకున్నాం మనం. మరి రోహిణిని ఎక్కడ పంపించుకున్నామంటే మనం ఫస్ట్ లాంచింగ్ వెహికల్ SLV ద్వారా పంపించుకోవడం జరిగిందండి రోహిణిని. రైట్, నౌ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. మరి అది ఇక్కడ చూసుకున్నట్లయితే ఆర్యభట్టాన్ని ఎప్పుడు పంపించుకున్నాం? 1975 19th ఏప్రిల్. మరి భాస్కర 1 అన్నది మనకు ఫస్ట్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్. ఇన్సాట్ అన్నది ఇది ఒక కమ్యూనికేషన్ శాటిలైట్. రోహిణి అన్నది కూడా రోహిణిని మనం పంపించుకున్నాం. ఇక్కడ క్లియర్గా అడిగాడు, ఫస్ట్ శాటిలైట్ లాంచ్డ్ ఫ్రమ్ ఇండియన్ మేడ్ లాంచ్డ్ వెహికల్. ఇండియన్ మేడ్. మరి ఆర్యభట్టాను ఎక్కడి నుంచి పంపించుకున్నాం మనము? రైట్, బైకనూరు రాకెట్ లాంచింగ్ స్టేషన్ రష్యా వాళ్ళ నుంచి. మరి భాస్కరావన్ కూడా మనం రైట్, ఇక్కడ ఇది 19 ఇక్కడ ఫస్ట్ది కాదు, ఇది భాస్కరావన్ అన్నది ఫస్ట్ కాదు. ఇక్కడ ఫస్ట్ ఏదంటే మనకి ఇక్కడ రోహిణిని పంపించుకున్నాం, RS1ని. రైట్, ఎప్పుడు పంపించామంటే మనము 1979లో పంపించుకోవడం జరిగిందండి. 1979లో. నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. astronauts inside in spaceship లోపట్లో ఫీల్ జీరో వెయిట్. మనకు తెలుసు రైట్, అందులో వాళ్ళు తేలియాడుతూ ఉంటారు. ఇక్కడ ఇన్సైడ్ స్పేస్ షిప్లో దే ఫీల్ జీరో వెయిట్. ఎందుకంటే అక్కడ మనకు ఇప్పుడు ఇక్కడ ఇది ఎర్త్, ఇక్కడ జీ వాల్యూ చెప్పిన, ఇక్కడ జీ వాల్యూ ఆఫ్ ది ఎర్త్ చూసినట్లయితే 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ యావరేజ్గా చెప్పినట్లయితే. అయితే ఇక్కడ మనము పోల్స్, నార్త్ పోల్ సౌత్ దగ్గర చూసినట్లయితే ఇక్కడ ఫ్రమ్ ద ఇక్కడ ఇది ఎర్త్ అండి. ఎర్త్, ఇట్ ఇస్ ద సెంటర్ ఆఫ్ ఎర్త్, ఇట్ ఈస్ ద ఈక్వేటర్, ఇట్ ఈస్ ద పోల్స్. జీ వాల్యూ యాజ్ వీ మూవ్ టువార్డ్స్ ద పోల్స్, జీ వాల్యూ రైట్ పెరుగుతూ ఉంటుందండి. జీ వాల్యూ ఇంక్రీజెస్, దట్ ఈస్ జీ వాల్యూ ఈస్ maximum at poles. What about the G value? Minimum at equator. G value is 0 at center of earth. మనకు తెలుసు. అలానే మనకు ఇక్కడ ఇది ఎత్తు అంటాం మనం. H is equal to R/2 హైట్లో G వాల్యూ మళ్ళీ ఏమవుతుంది? 0 అవుతుంది. అంటే ఇక్కడ భూ వ్యాసార్థానికి సగం ఎత్తులో చూసినట్లయితే దాని వాల్యూ G వాల్యూ మళ్ళీ 0 అవుతుంది. అంటే G వాల్యూ కెన్ చేంజెస్ ప్లేస్ టు ప్లేస్. ఎట్ సెంటర్ ఆఫ్ ది ఎర్త్ 0, పోల్స్ maximum, ఎట్ ఈక్వెటార్ మినిమం, బట్ ఎట్ సెంటర్ ఆఫ్ ది ఎర్త్. అలానే ఇప్పుడు మనకు మూన్ మీద చూసామనుకోండి, చంద్రుడి మీద G వాల్యూ దాదాపుగా మనకు 1.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఉంటుందండి. అంటే చాలా తక్కువ రైట్, మనకు 1.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ రైట్. ఇప్పుడు ఇక్కడ అంటే ఇక్కడి నుంచి మనం భూమి మీదకి నుంచి ఇక్కడికి వెళ్తే వెయిట్ 6th part అవుతాం మనం. 6th part weight can changes from place to place because of weight is a m into g. G అంటే గ్రావిటీ. ఇక గ్రావిటీ ఎక్కువ ఉంది కాబట్టి వెయిట్ ఎక్కువ ఉంటుంది, అక్కడికి వెళ్తే వెయిట్ తగ్గిపోతుంది.
మాస్ డస్ నాట్ చేంజెస్ ప్లేస్ టు ప్లేస్. మాస్ అంటే ద్రవ్యరాశి అంటారు. చూడండి ఇక్కడ మాస్ అంటే తెలుగులో ద్రవ్యరాశి అంటారు. ఇంకోటి వెయిట్ అంటే బరువు అంటారండి. పదార్థ పరిమాణాన్ని ద్రవ్యరాశి అంటారు. డస్ నాట్ చేంజెస్ ప్లేస్ టు ప్లేస్, ఎక్కడైనా ఒకటి, కాన్స్టాంట్. మరి బరువు W=mg. జీ అంటే గ్రావిటీ, భూమి మీద ఒకటి ఉంటుంది, చంద్రుని మీద ఒకటి ఉంటుంది. కాబట్టి జీ వాల్యూ చేంజెస్, వెయిట్ కూడా చేంజెస్ అవుతూ ఉంటుంది ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్. 6th పార్ట్ అవుతాం మూన్ పైకి వెళ్తే. మరి మూన్ నుంచి ఇక్కడికి వస్తే 6 times ఇంక్రీజ్ అవుతుంది మన వెయిట్, కానీ మాస్ కాన్స్టాంట్. అలాంటి ఇప్పుడు మనము ఆస్ట్రాయిడ్ స్పేస్ షిప్లో చూస్తే వాళ్ళ యొక్క వెయిట్ 0గా ఉంటుందండి. నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. NTPC ఇంగ్లీష్ 2016 April 12th షిఫ్ట్ 1 చూసినట్లయితే సైన్స్ అండ్ టెక్నాలజీ. నౌ చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మిస్సైల్ is the first tactile surface to surface missile? surface to surface missiles రెండు ఉన్నాయి. సర్ఫేస్ టు సర్ఫేస్, ఒకటి పృథ్వీ, ఇంకొకటి అగ్ని. సర్ఫేస్ టు సర్ఫేస్. ఇప్పుడు వీటిని మనము ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిస్సైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ 8030 crores-తో రైట్ IGMDP ప్రోగ్రామ్ ద్వారా రైట్ 1983లో శ్రీమతి ఇందిరా గాంధీ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ డాక్టర్ విక్రమ్ అంబాలా అండర్ ద సూపర్విజన్ ఆఫ్ రైట్ డాక్టర్ APJ అబ్దుల్ కలాం ఆధ్వర్యామాతారంలో రిలీజ్ చేయడం జరిగిందండి. రైట్. ఇప్పుడు ఈ ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఆధారంగా 5 మిసైల్స్ డెవలప్ చేశాం. పృథ్వీ, అగ్ని, త్రిశూల్, ఆకాష్, నాగ్ మిసైల్ అని డెవలప్ చేశాం. ఇప్పుడు ఈ రెండు సర్ఫేస్ టు సర్ఫేస్, త్రిశూల్, ఆకాష్ సర్ఫేస్ టు ఎయిర్. ఇక నాగ్ మిసైల్ అంటే సపరేట్, హెలికాప్టర్ ద్వారా లాంచ్ చేసుకోవచ్చు, హెలినా అంటారు దానిని. అలానే రైట్ నామికా అని కూడా అక్కడ మాట్లాడుకోవడం జరిగింది. నాగ్ మిసైల్, నామికా అంటే నాగ్ మిసైల్ క్యారియర్, హెలినా హెలికాప్టర్ లాంచ్ నాగ్ అంటారు, హెలికాప్టర్ ద్వారా లాంచ్ చేస్తే 4 to 5 kilometers రేంజ్ ఉంటుంది. ఫైర్ అండ్ ఫర్గెట్ అనే లక్షణాలు ఉంటాయి, అంటే ఖచ్చితంగా లక్ష్యాన్ని ఛేదిస్తుంది నాగ్ మిస్సైల్. సరే లేదు అక్కడ మాట్లాడుకోవడం జరిగింది. ఇప్పుడు ఇందులో ఈ పృథ్వీ అనే మిస్సైల్ ఫస్ట్ మిస్సైల్ అని అర్థమవుతుంది, అనగా ఆన్సర్ ఏదండి పృథ్వీ. ఫస్ట్ టాక్టైల్ సర్ఫేస్ టు సర్ఫేస్ మిస్సైల్ ఇస్ పృథ్వీ. ఈ పృథ్వీలో మనకు 3 ఉన్నాయండి. పృథ్వీ 1, 2, 3. పృథ్వీ 1 మనకు 150 kilometers రేంజ్, పృథ్వీ 2 250 kilometers రేంజ్, పృథ్వీ 3 350 నుండి 400 kilometers రేంజ్ అండి. ఎవరిది? పృథ్వీ మిస్సైల్స్ని. ఈ పృథ్వీ మిస్సైల్ క్యారీ వార్ హెడ్ ఎంత ఉంటుందంటే 500 నుండి 1000 kilograms ఆఫ్ వార్ హెడ్ ఇట్ కెన్ క్యారీ పృథ్వీ మిస్సైల్. రైట్. ఈ పృథ్వీ 1 ఆర్మీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది, పదాతి దళానికి. పృథ్వీ 2ను రైట్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి ఇవ్వడం జరిగిందండి. పృథ్వీ 3 నావీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. నావీ వాళ్ళు దీనిని ధనుష్ అనే పేరుతో యూస్ చేస్తూ ఉన్నారండి. ధనుష్ అనే పేరుతో యూస్ చేస్తున్నారు పృథ్వీ 3 మిస్సైల్. సరే దీని గురించి మనం అంటే ఇక్కడ ఓవరాల్ ఆన్సర్ ఏంటి? పృథ్వీ మిస్సైల్. సర్ఫేస్ టు సర్ఫేస్ ఫస్ట్ మిస్సైల్ ఈస్ పృథ్వీ. దీని తర్వాత అగ్ని వచ్చిందండి, అగ్ని 1, 2, 3. ఆ విధంగా నేను మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. స్పుత్నిక్ 1 లాంచ్డ్ బై విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంట్రీస్? మనం మాట్లాడుకోవడం జరిగింది. ఎవరండి? సోవియట్ యూనియన్, USSR, సోవియట్ యూనియన్, రష్యా. ఎప్పుడు రైట్ స్పుత్నిక్ 1 ఎప్పుడు పంపించారు? 1957 4th October రోజు రష్యా వాళ్ళు, సోవియట్ యూనియన్, USSR వాళ్ళు స్పుత్నిక్ 1ని పంపించడం జరిగిందండి. ఇది మళ్ళీ 4th January రోజు రైట్ 1958 రోజు మళ్ళీ భూమి మీదకి దిగడం జరిగింది. 1440 times రివాల్వ్ అయ్యింది. రైట్ 23 inches ఉన్నటువంటి స్పుత్నిక్ 1 అనేది కూడా చెప్పుకోవడం జరిగింది. నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. డాష్ వాజ్ ద ఫస్ట్ డాగ్ ట్రావెల్ ఇంటూ అవుటర్ స్పేస్? ఇప్పుడే మాట్లాడుకోవడం జరిగింది మనము. 1957 3rd November రోజు రష్యా దేశానికి చెందినటువంటి రైట్ స్పుత్నిక్ 2 ద్వారా ఫస్ట్ లివింగ్ థింగ్ అయినటువంటి లైకా డాగ్ని పంపించుకోవడం జరిగిందండి. లైకా డాగ్ అనగా ఏదండి ఆన్సర్? లైకా డాగ్. దీని తర్వాత మళ్ళీ షామ్ అనే మంకీని పంపించడం జరిగిందండి. షామ్
SHYAM షామ్ అనే మంకీని పంపించడం జరిగింది. దీని తర్వాతనండి రైట్ ఫస్ట్ లైకా డాగ్ని పంపించడం జరిగిందండి. నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. శాటిలైట్ విచ్ క్యారీ లైఫ్ ఇన్ స్పేస్ కాల్డ్ యాజ్ బయోశాటిలైట్ అంటారు. సింపుల్ పేర్లనే ఉంటుంది. శాటిలైట్ విచ్ క్యారీస్ లైఫ్ అంటే ప్రాణం ఉన్నటువంటి బయోశాటిలైట్ అంటారండి. రైట్ ఇప్పుడు లైకా డాగ్ కావచ్చు, లేకుంటే సపోజ్ మనం అందులో కొన్ని ఇప్పుడు సపోజ్ మనము అంతరిక్షంలో క్యాబేజీని పండించారు, మనకు అలానే వంకాయలు రైట్ పండించారు అని విన్నారు. అలా బయోశాటిలైట్ లైఫ్ ఉన్నట్లయితే దాన్ని బయోశాటిలైట్ అంటారు. నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. NTPC ఇంగ్లీష్ మీడియం 2016 12th April షిఫ్ట్ టు సైన్స్ అండ్ టెక్నాలజీ క్వశ్చన్స్. నౌ చూడండి, వేర్ ఈస్ ద పార్కేస్ అబ్జర్వేటరీ సిచ్యువేటెడ్? ఆస్ట్రేలియాలో ఏర్పాటు చేయడం జరిగిందండి. పార్కేస్ చాలా పెద్దదండి, 62 మీటర్స్ దాని యొక్క రేడియస్ ఉంటుంది. ఒక పెద్ద టెలిస్కోప్ అండి ఇది. రైట్ ఎక్కడ ఏర్పాటు చేశారండి? పార్కేస్. ఎక్కడ? పార్కేస్ అనే ఏరియాలో ఆస్ట్రేలియాలో ఉందండి ఇది. రైట్ దీనిని మనము రైట్ సరే పార్కేస్లో ఏర్పాటు ఆస్ట్రేలియాలో. అంటే ఒక శాటిలైట్ అంటే ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తుందంటే శాటిలైట్ నుంచి వచ్చినటువంటి సిగ్నల్ ఇక్కడ రిసీవ్ చేసుకోబడుతుందండి. రైట్ నా పార్కేస్ అబ్జర్వేటరీ అలానేది ఒక టెలిస్కోప్ కూడా పనిచేస్తుంది. నా వాంట్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. NTPC ఇంగ్లీష్ మీడియం 2016 12th April షిఫ్ట్ 3 సైన్స్ అండ్ టెక్నాలజీ క్వశ్చన్స్ కనుక చూసినట్లయితే రైట్ ఫస్ట్ హూ వాజ్ ద అమెరికన్ ఆస్ట్రోనాట్ హూ రిటర్న్ టు ఎర్త్ ఆఫ్టర్ స్పెండింగ్ 340 days ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ISS? రైట్ ఎవరండి? ఇప్పుడే మాట్లాడుకున్నాం. ఎవరిని? కిల్లీ కొట్టులో 340 రోజులు ఉన్న కిల్లీ కొట్టు అని గుర్తుపెట్టుకున్నాం. స్కాట్ కిల్లీ. రైట్ ఇప్పుడే మాట్లాడుకోవడం జరిగింది. ఓవరాల్గా ఇతను ఇప్పటికీ దాంతో కలుపుకుంటే 540 days అవుతుంది మొత్తం. అంటే 340 days కంటిన్యూగా ఉన్నాడు, కాన్సిక్యూటివ్ డేస్ మొత్తం కలుపుకుంటే 540 days అవుతుంది. ఇతను వరల్డ్ రికార్డ్ ఇతనే ఉన్నాడు ప్రస్తుతానికి. రైట్ మరి అంతకుముందు రష్యా వాడుతుండే పాలియాకోవ్ మాట్లాడుకోవడం జరిగింది. 438 days ఉన్నది వాడిది, రష్యాకు చెందినటువంటి పాలియాకోవ్. రైట్ అతని యొక్క రికార్డ్ని ఇతను ఓవర్కమ్ చేయడం జరిగిందండి. నా మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. రైట్ హౌ మెనీ ఆస్ట్రోనాట్స్ హ్యావ్ వాక్డ్ ఆన్ ద మూన్? 12 మంది ఇప్పటి వరకు నడవడం జరిగిందండి. 12 members. ఇప్పుడు మనకు అపోలో మిషన్స్ ఉన్నాయి కదండి. అపోలో 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18 మొత్తము 11 మిషన్స్ ఉన్నాయి అమెరికా వాళ్ళవి. అందులో 12 మంది ఇప్పటిదాకా నడిచారు. అందులో ప్రధానంగా అపోలో 11 అనే మిషన్ ద్వారా రైట్ ముగ్గురు ఎవరు? నీల్ ఆర్మ్స్ట్రాంగ్, మైకెల్ కొలిమ్స్, ఎడ్విన్ ఆల్డ్రిన్. రైట్ వీళ్ళు అంటే ఫస్ట్ కాలం మోపింది ఏంటండి? నీల్ ఆర్మ్స్ట్రాంగ్. ఎప్పుడు? రైట్ 20th July 1969. వీళ్ళు ఎప్పుడు దగ్గరికి చేరారంటే 20th June 1969లో చేరారు. థర్డ్ ట్రయల్లో ఫ్లైట్ కమాండర్ అయినటువంటి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అడుగు పెట్టడం జరిగింది. ఇలా మొత్తం మీద 12 మంది ఇప్పటి వరకు చేరారండి. రైట్ ఇప్పుడు ఈ 8, 9, 10లలో ఎవరు కూడా ల్యాండ్ కాలేదండి. ఫస్ట్ మిషన్ ల్యాండింగ్ ఆన్ ద మూన్ సర్ఫేస్ బై అపోలో మిషన్ దట్ ఈస్ 11 అండి. రైట్ తర్వాత 13 ఫెయిల్యూర్ మిషన్ కావడం జరిగింది. సరే ముందు మాట్లాడదాం వాటికి సంబంధించింది. నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. NTPC ఇంగ్లీష్ మీడియం 2016 16th April రైట్ షిఫ్ట్ టు సైన్స్ అండ్ టెక్నాలజీ క్వశ్చన్స్ కనుక చూసుకున్నట్లయితే రైట్ చూసినట్లయితే ఇక్కడ చూడండి. విచ్ రోబోటిక్ స్పేస్ క్రాఫ్ట్ బ్రాట్ సోలార్ పార్టికల్స్ ఫ్రమ్ స్పేస్? అంటే ఇక్కడ ఏం చేయబడుతుంది అంటే ఇప్పుడు ఇది సన్ అండి, ఇది సన్ ఇక్కడ రైట్. ఇప్పుడు ఇది ఎర్త్ అండి. ఇప్పుడు ఇక్కడి నుంచి కొన్ని మనము రైట్ స్పేస్ క్రాఫ్ట్ అని పంపిస్తాం. అంటే స్పేస్ ప్రోబ్స్ అంటారు, స్పేస్ క్రాఫ్ట్ లేదంటే స్పేస్ ప్రోబ్స్ లేదంటే క్రాఫ్ట్స్ విచ్ ట్రావెల్స్ డీప్లీ ఇన్ టు ద స్పేస్, చాలా ఎక్కువ దూరం ప్రయాణిస్తూ ఉంటాయి. అయితే ఇందులో కొన్ని స్పేస్ ప్రోబ్స్ కొన్ని ఉన్నాయి. ఏం చేస్తారంటే ఇక్కడ సోలార్, ఇక్కడ కొన్ని ఇటు కూడా ప్రయాణిస్తాయండి, ఇటు కూడా పంపిస్తాం. ఇక్కడ సోలార్ పార్టికల్స్ని
తీసుకొని మళ్ళీ భూమి మీదకి వస్తూ ఉంటాయండి సోలార్ పార్టికల్స్ని. అది అందులో ఫేమస్గా ఏదంటే జీనియస్ ఫస్ట్ రావడం జరిగిందండి. విచ్ రోబోటిక్ స్పేస్ క్రాఫ్ట్ బ్రాడ్ సోలార్ పార్టికల్స్ ఫ్రమ్ స్పేస్ ఈజ్ జీనియస్ అనేది తీసుకురావడం జరిగిందండి. ఎవరిదంటే ఇది అమెరికా వాళ్ళదండి, ఇది నాసా వాళ్ళదండి. జీనియస్ అనే సంస్థనండి. జీనియస్ అనే స్పేస్ క్రాఫ్ట్ సోలార్ పార్టికల్స్ని తీసుకొని రావడం జరిగిందండి. రైట్, నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. ఎన్టీపీసీ ఇంగ్లీష్ మీడియం 2016 ఏప్రిల్ 18 షిఫ్ట్ 1 సైన్స్ అండ్ టెక్నాలజీ చూసినట్లయితే నా ఎక్కడ చూడండి, ఇండియాస్ ఫస్ట్ డిఫెన్స్ శాటిలైట్. చాలా శాటిలైట్లు ఉన్నాయి, మరి డిఫెన్స్ శాటిలైట్ కనుక చూసుకున్నట్లయితే మనం ఫస్ట్ GSAT-7 అన్నది మనము రైట్ ఫ్రెంచ్ గయానాలో నుంచి మనం పంపించుకోవడం జరిగిందండి. దీనిని GSAT-7 అనగా ఇదండి బి. మరి దీని తర్వాత మళ్ళీ మనం ఒకటి పంపించుకున్నాం GSAT-7Aని. దీనికి ఒక పేరు పెట్టుకున్నాం మనము, యాంగ్రీ బర్డ్ అనే పేరు ఉందండి. మేజర్లీ డెడికేటెడ్ ఫర్ మిలిటరీ పర్పస్ GSAT-7A యాంగ్రీ బర్డ్ అన్నారు. రైట్, మనం దీనిని ఇందులో గ్రిగోరియన్ యాంటీనా స్పెషాలిటీ ఉందండి. గ్రిగోరియన్ యాంటీనా యొక్క స్పెషాలిటీ ఉందండి. యాంటీనా ఈ GSAT-7Aలో యాంగ్రీ బర్డ్ అని అన్నాం దీన్ని మనము. సరే, GSAT-7A అంటే ఓవరాల్ ఫస్ట్ది చూసినట్లయితే డిఫెన్స్ శాటిలైట్ GSAT-7. తర్వాత 7Aని పంపించుకోవడం జరిగింది మొన్న 2018లో. తర్వాత 7B అంటే 7B ఫ్యూచర్ మిషన్స్. GSAT-7B 7C అన్నవి ఫ్యూచర్ మిషన్స్ అండి మనకు. రైట్, నా మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. రైట్, ఎన్టీపీసీ ఇంగ్లీష్ మీడియం 2016 ఏప్రిల్ 18 షిఫ్ట్ 2 సైన్స్ అండ్ టెక్నాలజీ బిట్స్ కనుక చూసుకున్నట్లయితే నా చూడండి, ఫస్ట్ చైనీస్ ఉమెన్ ట్రావెల్ టు అవుటర్ స్పేస్. ఇక్కడ సోహెంజ్ 9 అనే షిప్ ద్వారా పంపించడం జరిగిందండి. రైట్, లియో యంగ్ అండి, ఈమెను పంపించడం జరిగింది 2013లోనండి. సరే, లియో యంగ్ అనేది గుర్తుపెట్టుకోండి, ఈమెను పంపించడం జరిగిందండి. రైట్, నౌ ఎవరినండి, లియో యంగ్ని పంపించడం జరిగింది. రైట్, సోహ్యాంగ్ 9 ద్వారా పంపించడం 9 అనే స్పేస్ ప్రోబ్ ద్వారా స్పేస్ షిప్ ద్వారా పంపించడం జరిగిందండి. రైట్, మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. ఎన్టీపీసీ 2016 ఏప్రిల్ 19 షిఫ్ట్ 3 సైన్స్ అండ్ టెక్నాలజీ చూసినట్లయితే క్వశ్చన్స్ చూసినట్లయితే నౌ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వాజ్ నాట్ ఏ స్పేస్ స్టేషన్ అన్నాడండి. మనకు స్పేస్ స్టేషన్ అంటే ఏంటి, ఇక్కడ ఇది ఎర్త్, అక్కడనే స్పేస్ ల్యాబ్ని ఏర్పాటు చేసుకుంటాం. అక్కడనే 300 to 400 కిలోమీటర్స్ హైట్లో ఉంటుంది. అది దాదాపుగా రైట్ 600 మెంబర్స్ని అది అకామిడేట్ ఉంటుందండి. అది దాదాపుగా ఈ స్పేస్ ల్యాబ్లో చూసినట్లయితే ఫస్ట్ స్పేస్ ల్యాబ్ మనకు తెలుసు సాల్యూట్ 1, తర్వాత స్కై ల్యాబ్, తర్వాత MIR, తర్వాత ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్, తర్వాత టియాంగాంగ్ మనకు ఫేమస్గా ఉన్నవి. ఈ సాల్యూట్ 1 అన్నది ఎవరిది, రష్యా వాళ్ళది. మరి మిర్ అన్నది కూడా రష్యా వాళ్ళది. మరి స్కైలాబ్ అన్నది 1979లో ఫాల్స్ డౌన్, కింద పడిపోవడం జరిగింది. దీని యొక్క శకలాలు పసిఫిక్ మహాసముద్రంలో కూడా పడ్డాయని చదివాం మనం, USA వాళ్ళది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ 16 యూరోపియన్ కంట్రీస్ సంబంధించినటువంటి అంతర్జాతీయ అంతరిక్ష ప్రయోగశాల. రైట్, ఇక్కడ చూసినట్లయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ స్పేస్ స్టేషన్ అన్నాడు. నాట్ ఏ స్పేస్ స్టేషన్ చూడండి, మిర్ అన్నది ఒక స్పేస్ స్టేషన్ అండి, రష్యా వాళ్ళది. సాల్యూట్ 1 యొక్క ఎక్స్టెన్షన్ అండి ఇది. సాల్యూట్ 7 స్పేస్ స్టేషన్. స్కై ల్యాబ్ అమెరికా వాళ్ళది. వయాగర్ 1 అన్నది స్పేస్ ప్రోబ్ అండి, అంటే ఇది కాదు, ఇట్ ఈస్ ఎ స్పేస్ ప్రోబ్ ఆర్
క్రాఫ్ట్ అంటారు. అనగా ఇప్పుడు ఎర్త్ మీద నుండి పంపించబడి విచ్ ట్రావెల్స్ డీప్లీ ఇన్ టు ద స్పేస్ అనగా రైట్. ఇప్పుడు ఇది సన్, సోలార్ సిస్టమ్ అనుకున్నట్లయితే మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో అలా ముందుకెళ్తూ ఉంటుందండి. ఈ వయాగర్ 1 అన్నది మనకు 1977 5th సెప్టెంబర్ రోజు లాంచ్ చేశారండి. 1977 5th సెప్టెంబర్ రోజు లాంచ్ చేస్తే 2018 రోజులో 1 ఏప్రిల్ రోజు 2018 ఏప్రిల్లో దీన్ని కాల్ చేయడం జరిగింది. ఆఫ్టర్ పాసింగ్ ఆఫ్ 1800 crores ఆఫ్ కిలోమీటర్స్, 1800 కోట్ల కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత దీన్ని కాల్ చేశారు నాసా వాళ్ళండి. ఆల్మోస్ట్ ప్లూటోను కూడా దాటి నెక్స్ట్ మన సోలార్ సిస్టాన్ని దాటి ముందుకెళ్ళింది. విచ్ ట్రావెల్స్ డీప్లీ ఇన్ టు ద స్పేస్ కాల్డ్ యాస్ ప్రోబ్స్. క్రాఫ్ట్, ప్రోబ్ అంటే అన్వేషణ. ఎవరిని అన్వేషిస్తుంది? స్పేస్ని అన్వేషిస్తుంది కాబట్టి స్పేస్ ప్రోబ్ అని పేరు వచ్చిందండి. ఫస్ట్ స్పేస్ ప్రోబ్ ఏదండి? వయాగర్ 1. మరి అదే ఫస్ట్ స్పేస్ ల్యాబ్ ఏది అంటే సాల్యూట్ 1. ఈ సాల్యూట్ 1 యొక్క ఎక్స్టెన్షన్ అయినటువంటి సాల్యూట్ 7లోకి మన ఫస్ట్ గగనాట్ అయినటువంటి డాక్టర్ రాకేష్ శర్మ పంపించుకోవడం జరిగింది. ఏ విధంగా వెళ్ళాడు ఇతను? సోయూజ్ T11 ద్వారా వెళ్ళడం జరిగింది. ఎప్పుడు వెళ్ళాడు? 1984 3rd ఏప్రిల్ నుండి 11th ఏప్రిల్, దాదాపుగా 7 days అక్కడనే ఉన్నాడండి. 7 days. He done number of experiments, యోగా, టెలికమ్యూనికేషన్ విత్ శ్రీమతి ఇందిరాగాంధీ, దట్ ఈస్ ఇండియన్స్. ఎవరండి? డాక్టర్ రాకేష్ శర్మ, ఫస్ట్ ఇండియన్ గగనాట్. నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఓవరాల్గా ఆన్సర్ ఏంటండి? ద స్పేస్ స్టేషన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ స్పేస్ స్టేషన్ అన్నాడు. మిర్, రష్యా వాళ్ళది. మిర్ యొక్క అర్థం ఏంటండి? మనకు ప్రపంచ శాంతి కొరకై, పీస్ ఆఫ్ ది వరల్డ్ అనే పేరుతో ఇవ్వడం జరిగిందండి. మిర్ అనగా పీస్ ఆఫ్ ది వరల్డ్, ప్రపంచ శాంతి కొరకై అని పేరు పెట్టడం జరిగిందండి. నౌ రైట్. నౌ ఇక్కడ ఓవరాల్ ఆన్సర్ ఏంటంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వాజ్ నాట్ ఏ స్పేస్ స్టేషన్ ఇన్ ద స్పేసెస్. కానిది ఏది అంటే వయాగర్ 1. ఇది ఒక స్పేస్ ప్రోబ్ అండి. నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. నౌ హూ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ ట్రావెల్ ఇన్ టు స్పేస్? మనం మాట్లాడుకోవడం జరిగింది. ఫస్ట్ ఉమెన్ వాలంటీనా తెరెస్కోవా 1963 16th జూన్ రోజు రష్యా దేశానికి చెందినటువంటి వస్తోక్ 16 ద్వారా ఫస్ట్ ఉమెన్ వాలంటీనా తెరెస్కోవాని పంపించడం జరిగిందండి. ఫస్ట్ ఎవరినండి? వాలంటీనా తెరెస్కోవా. తర్వాత 1983 రైట్, మనకు 18th జూన్ రోజు రైట్ సాలీ రైడ్ అనే మహిళను పంపించారు అమెరికా వాళ్ళండి. దేని ద్వారా? ఛాలెంజర్ అనే నౌక ద్వారా. సెకండ్ ఉమెన్ సెంట్ ఇన్ టు ద ఫ్రీ స్పేస్, సాలీ రైడ్. ఇక్కడ సాలీ రైడ్ అన్నది సెకండ్ ఉమెన్ అండి. మరి ఫస్ట్ ఉమెన్ ఎవరండి? వాలంటీనా తెరెస్కోవా. మరి ఫస్ట్ హ్యూమన్ బీయింగ్ యూరీ గగారిన్. ఫస్ట్ లివింగ్ థింగ్ లైకా డాగ్. సెకండ్ లివింగ్ థింగ్ అంటే మనకు షామ్ మంకీ వస్తుంది. ఫస్ట్ హ్యూమన్ బీయింగ్ అంటే యూరీ గగారిన్, రష్యా. నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. నౌ విచ్ వన్ ఈస్ నాట్ ఏ టైప్ ఆఫ్ గ్యాలాక్సీ? గ్యాలాక్సీ అంటే ఏంటి మనకు తెలుసు? గ్రూప్ ఆఫ్ స్టార్స్, నక్షత్రాల సముదాయం. ఇవి సాధారణంగా ఇలా స్పెరికల్గా ఉన్నాయి, కొన్ని వృత్తాకారంగా, డిస్క్ ఆకారంలో, సర్క్యులర్ షేప్లో, ప్లేట్ ఆకారంలో ఉన్నటువంటి ఒక గ్యాలాక్సీ ఉంది. దాని పక్కనే స్పైరల్ గ్యాలాక్సీ ఉంది. దాని పక్కనే ట్రెపీజియం గ్యాలాక్సీ ఉంది. డిఫరెంట్ షేప్స్ గ్యాలాక్సీస్ ఉన్నాయండి. మరి మనం ఉన్నటువంటి గ్యాలాక్సీ ఏది అంటే మిల్కీ వే గ్యాలాక్సీ. ఏ ఆకారంలో ఉంటుంది? ప్లేట్, డిస్క్, సర్క్యులర్ షేప్లో ఉంటుంది. ఇందులో ఉన్నటువంటి అనేక నక్షత్రాలు, గ్రూప్ ఆఫ్ స్టార్స్, మిలియన్స్ ఆఫ్ స్టార్స్. అందులో ఒక నక్షత్రం ఎవరు? సన్. ఈ సన్ చుట్టూ 8 planets తిరుగుతున్నాయి. థర్డ్ ప్లానెట్ ఏది? ఎర్త్. ఈ ఎర్త్ పైన 3 parts ఆఫ్
వాటర్ 1 part ఆఫ్ ల్యాండ్. ఆ 1 part ఆఫ్ ల్యాండ్లో 7 కాంటినెంట్స్ ఉన్నాయి. ఆ 7 ఖండాలలో ఒక కాంటినెంట్ అయినటువంటి ఏషియా ఉంది. ఆ ఏషియాలో 54 కంట్రీస్ ఉన్నాయి. ఆ 54 కంట్రీస్లో ఒక కంట్రీ మన ఇండియా. ఈ ఇండియాలో మనకు 29 స్టేట్స్ ఉన్నాయి. ఆ స్టేట్ అయినటువంటి తెలంగాణ స్టేట్. ఈ తెలంగాణ స్టేట్లో మనకు 32 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. అందులో ఒక డిస్ట్రిక్ట్ హైదరాబాద్. ఆ హైదరాబాద్లో ఉండి మనం మాట్లాడుతూ ఉన్నామండి. రైట్, ఇక్కడ ఉన్నాం మనం. రైట్, నౌ ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే విచ్ వన్ ఈజ్ నాట్ ఏ టైప్ ఆఫ్ గ్యాలాక్సీ అని అన్నాడు. ఇప్పుడు ఇక్కడ స్పైరల్ గ్యాలాక్సీ ఉందండి, స్పైరల్ రూపంలో ఉంది. ఎలిప్టికల్స్ కూడా ఇలా దీర్ఘవృత్తాకారంలో కూడా కొన్ని ఉన్నాయండి ఇలా. మరి ఇక్కడ ఇర్రెగ్యులర్ కొన్ని ఇష్టంకి వచ్చినట్లుగా ఉన్నాయి, ఇర్రెగ్యులర్గా కూడా ఉన్నాయి. కానీ నాట్ ఏ టైప్, రెగ్యులర్గా ఏదీ లేదండి. ఇప్పుడు మనకు మిల్కీ వే ఉంది, మనకు స్పైరల్గా ఉంది, అంటే సారీ ప్లేట్ ఆకారంలో ఉంది. మరి ఎగ్జాక్ట్ సర్కులర్ పాత్లో ఉందా? కాదు, కొద్దిగా ఇలా ఇలా రైట్, ఇలా ఇలా సర్కులర్ పాత్లో కనబడుతుంది. రెగ్యులర్ స్పేస్ ఏది ఉండదండి. రైట్, ఆ విధంగానండి. నా అంటే రెగ్యులర్గా ఉండదు అంటే ఆన్సర్ ఇదేనండి. మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. 22 ఏప్రిల్ షిఫ్ట్ 1 సైన్స్ అండ్ టెక్నాలజీ క్వశ్చన్ చూసినట్లయితే నా చూడండి. డాష్ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ ఎంటర్ ఇంటూ స్పేస్. ఎవరండి? డాక్టర్ రాకేష్ శర్మ. ఎక్కడ ఏ విధంగా ఎంటర్ అయ్యాడు? రైట్, సాల్యూట్ 1 యొక్క ఎక్స్టెన్షన్ అయినటువంటి సాల్యూట్ 7లోకి సోయూజ్ T11 ద్వారా, సోయూజ్ T11 ద్వారా 1984లో పంపించడం జరిగింది. 3rd ఏప్రిల్ నుండి 11th ఏప్రిల్ 7 days ఉన్నాడండి. రైట్, ఎవరు? డాక్టర్ రాకేష్ శర్మ, ఫస్ట్ ఇండియన్ గగనాట్. రైట్, రష్యా వాళ్ళ ప్రోత్సాహంతో పంపించడం జరిగింది. నౌ నెక్స్ట్ సునీత విలియమ్స్ అన్నది ఎవరు? సెకండ్ ఉమెన్ గగనాట్. అంటే మన భారతీయ దంపతులకు అమెరికాలో వాళ్ళు సెటిల్ కావడం జరిగింది. వాళ్ళకు పుట్టినటువంటి వ్యక్తి ఈమె సునీత విలియమ్స్. కాబట్టి ఇండో అమెరికన్ ఆస్ట్రోనాట్ అని చెప్తూ ఉన్నామండి. రైట్, సెకండ్ ఉమెన్ గగనాట్ సునీత విలియమ్స్. మరి ఫస్ట్ ఉమెన్ గగనాట్ ఎవరు? డాక్టర్ కల్పన చావ్లానండి. రైట్, కల్పన చావ్లా ఏ స్పేస్ షటిల్లో మరణానికి గురి అయింది? కొలంబియా. 2003 1 ఫిబ్రవరి అని మాట్లాడుకోవడం జరిగిందండి మనం. రైట్, నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. The first Indian spacecraft entered Martian orbit. Martian orbit అంటే Mars orbit. Mars orbit in its dashed attempt. మనము ఇక్కడ ఇది భూమి అండి, ఇది మార్స్ అంగారక గ్రహము. ఇక్కడ నుంచి మనము రైట్ ఒక మిషన్ను పంపించుకున్నాం. దాని పేరే మామ్ అని పేరు పెట్టుకున్నాం, మార్స్ ఆర్బిటరీ మిషన్. దీనికి మంగళయాన్ అని కూడా పేరు పెట్టుకున్నామండి. మంగళయాన్ అని పేరు పెట్టుకున్నాం. రైట్, మార్స్ ఆర్బిటరీ మిషన్ అంటే అంగారక గ్రహం వైపు చేసే యాత్రకు మంగళయాన్ అని పేరు పెట్టుకున్నాం. దీనిని ఇప్పుడు ఇది చేసేటప్పుడు రైట్ ఇస్రో చైర్మన్ కనుక చూసినట్లయితే డాక్టర్ రాధాకృష్ణన్. ప్రాజెక్ట్ డైరెక్టర్ కనుక చూసినట్లయితే మనకు రైట్ అరుణ్ గారు ఉండడం జరిగిందండి. అరుణ్ గారు. మరి ఇక్కడ ఎక్స్పెండిచర్ కనుక చూసినట్లయితే 450 crores చూడడం జరిగిందండి మనకు. రైట్, మరి ఇక్కడ చూసినట్లయితే లాంచింగ్ డేట్ కనుక చూసినట్లయితే మనకు సరే లాంచింగ్ వెహికల్ చూసినట్లయితే ఫస్ట్ PSLV C-25 అనగా పోలార్ సాటిలైట్ లాంచింగ్ వెహికల్, కమర్షియల్ ఫ్లైట్ 25 నంబర్ అండి. రైట్, అలానే ఇక్కడ లాంచింగ్ డేట్ చూసినట్లయితే 5th నవంబర్ 2014 రోజు పంపించడం చేస్తే ఇది మనకు 24th సెప్టెంబర్ 2015లో అది ఆఫ్టర్ పాసింగ్ ఆఫ్ 78 crores ఆఫ్ కిలోమీటర్స్, 78 కోట్ల కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత, ఎన్ని కోట్లు? 78 కోట్ల కిలోమీటర్ల దూరం ప్రయాణించిన తర్వాత మార్స్ ఆర్బిటర్లోకి ప్రవేశించింది మన మంగళయాన్. ఇప్పటికీ తిరుగుతూ ఉందండి. రైట్, మన 5th బర్త్డే కూడా చేయడం జరిగింది దీనిది. రైట్, మార్స్. రైట్, ఇది మనకు ఫస్ట్ 78 crores ఆఫ్ కిలోమీటర్స్ పాస్ అయి ఎంటర్ అయింది. ఇది మనం మేడ్ ఇన్ అటెంప్ట్లో అండి, ఫస్ట్ అటెంప్ట్లోనే మనం సక్సెస్ కావడం జరిగిందండి. అనగా మేడ్ ఇన్ అటెంప్ట్.
ఫస్ట్ అటెంప్ట్లోనే మనము సక్సెస్ కావడం జరిగిందండి. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనకు మూన్ వైపు అమెరికా వాళ్ళు చేసే మిషన్కి అపోలో అని పేరు పెట్టుకున్నారు. అపోలో 8, 9, 10, 11 వాళ్ళు ఎప్పుడు సక్సెస్ అయ్యారంటే 11లో సక్సెస్ కావడం జరిగింది. ఇవన్నీ కొద్ది మోతాదులో ఫెయిల్యూర్ మిషన్స్. అపోలో 11 సక్సెస్ఫుల్ మిషన్ అండి. మరి మనం అలా కాదు, ఫస్ట్ అటెంప్టే మేడ్ ఇన్ అటెంప్టే సక్సెస్గా ఉంటుంది. అందువలన ఇస్రోకి చాలా పేరు వస్తుందండి నాటాకి, రైట్. ఇస్రో యొక్క పేరు చాలా పెరుగుతుంది, ఫస్ట్ అటెంప్ట్లోనే సక్సెస్ అవుతూ ఉందండి, రైట్. నా మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. చూసుకున్నట్లయితే 2016 NTPC April 22 షిఫ్ట్ 2లో వచ్చినటువంటి క్వశ్చన్స్ కనుక చూసుకున్నట్లయితే నా చూడండి, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ SDSC, ఇది న్యూ నేమ్. మరి ఓల్డ్ నేమ్ ఏంటి? శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ అండ్ రేంజింగ్ షార్ ఈజ్ లొకేటెడ్. మరి షార్ యొక్క న్యూ నేమే SDSC. షార్ ఎక్కడ లొకేట్ అయ్యింది? మనకు ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు డిస్టిక్ సుల్లూరుపేట్లో ఉంది, అనగా ఆంధ్రప్రదేశ్, అనగా C ఈజ్ ద ఆన్సర్. నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. మరి ఎప్పుడు ఏర్పాటు చేశారు ఈ షార్ని అంటే 9th October 1971 రోజు ఎస్టాబ్లిషింగ్ డేట్ అండి. మరి ఫస్ట్ లాంచ్ చేయడానికి రైట్ 1979లో లాంచింగ్ చేశారండి. అంటే దాదాపుగా 7 years వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇక్కడ రోహిణిని పంపించడం జరిగిందండి. రోహిణి శాటిలైట్ని పంపించడం జరిగిందండి 1979లోనండి, రైట్. అంటే 7 years వెయిట్ చేయాల్సి వచ్చింది మనం. మరి ఆ లోపు మనం పంపించలేదా? 1975లో ఆర్యభట్టాన్ని పంపించుకున్నాం. బైకనూరు రాకెట్ లాంచింగ్ స్టేషన్ రష్యాలో నుంచి ఆర్యభట్టాన్ని పంపించుకోవడం జరిగింది. అలానే మనకు 1981లో కమ్యూనికేషన్ శాటిలైట్ అయినటువంటి యాపిల్ని కూడా పంపించుకోవడం జరిగిందండి. ఎక్కడి నుంచి? ఫ్రెంచ్ గయానా నుంచి. మరి ఆపామా ప్రోగ్రామ్ అంటే ఆపలేదు, కానీ అక్కడి నుంచి పంపించుకోవడం, కానీ ఇక్కడ ఫెయిల్యూర్ కావడం జరిగింది, రైట్. నా మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్, రైట్. ద ఫస్ట్ హ్యూమన్ ట్రావెల్ ఇంటూ స్పేస్, ఇప్పుడే మాట్లాడుకోవడం జరిగింది. 1961 12th April రోజు, రైట్, బై ద రష్యన్ స్పేస్ షిప్, రైట్, దట్ ఈస్ వస్తోక్ 1 ద్వారా ఫస్ట్ హ్యూమన్ స్పెంట్ ఇంటూ ఫ్రీ స్పేస్ యూరీ గగారిన్ అని మాట్లాడుకోవడం జరిగిందండి. అనగా ఆన్సర్ ఎవరండి? ఫస్ట్ హ్యూమన్ ట్రావెల్స్ సెంట్ ఇంటూ స్పేస్ యూరీ గగారిన్. నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్, రైట్. టు విచ్ కంట్రీ డస్ మోస్ట్ మైక్రో వేరియబిలిటీ అండ్ ఆసిలేషన్ ఆఫ్ స్టార్స్? ఈ స్టార్స్కి సంబంధించినటువంటి అంటే చనిపోతున్నటువంటి నక్షత్రాలు, డైయింగ్ స్టార్స్, చనిపోతున్న నక్షత్రాల గురించి అధ్యయనం చేయడానికి కెనడా వాళ్ళు పంపించిందండి మోస్ట్ అనే శాటిలైట్ అండి, రైట్. ఇప్పుడు ఈ అమెరికాకి సంబంధించిన చూసినట్లయితే హబుల్ టెలిస్కోపే వర్క్ నడుస్తుందండి, హబుల్, రైట్. నా మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. ఇక్కడ ఆన్సర్ ఏదండి? కెనడా దేశం వాళ్ళు పంపించుకోవడం జరిగింది. నా మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్, రైట్. ద హబుల్, ఇప్పుడు మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసింది. ద హబుల్ స్పేస్ టెలిస్కోప్స్ విచ్ బిలాంగ్స్ టు USA, రైట్, ప్రెడిక్టెడ్ సూపర్ నోవా ఎక్స్ప్లోజన్. సూపర్ నోవా అంటే మనం మాట్లాడుకున్నాం, డైయింగ్ స్టార్లో చనిపోతున్నటువంటి నక్షత్రాలలో ఈ సూపర్ నోవా ఏర్పడుతుంది అని సెకండ్ క్వశ్చన్లో మాట్లాడుకోవడం జరిగిందండి. సూపర్ నోవా అనే డైయింగ్ స్టార్లో ఏర్పడతాయి. ఎందుకు సూపర్ నోవా అంటే ఏంటి? డైయింగ్ స్టార్, చనిపోతున్నటువంటి నక్షత్రం. చనిపోతున్న నక్షత్రం అంటే ఏంటి? ఇప్పుడు నక్షత్రంలో హైడ్రోజన్ ఉంటుంది, హైడ్రోజన్ కలిసిపోయి ఎనర్జీగా విడుదలవుతూ ఉంటుంది. మరి హైడ్రోజన్ మెటీరియల్ కలిసిపోయి ఎనర్జీగా మారిపోయింది. అంటే ఇప్పుడు ఇక్కడ ఏముంది? ఇక్కడ హైడ్రోజన్ లేదు అంటే శక్తి లేదు. శక్తి లేదు అంటే ఇప్పుడు కొన్ని మిలియన్స్ ఇయర్స్ జరిగిన తర్వాత హైడ్రోజన్ అంతా ఖర్చు అయిపోయిన తర్వాత
ఇప్పుడు మన మీడియం సైజ్ నక్షత్రమైనటువంటి సూర్యునిలో ఒక సెకండ్కి 66 లక్షల మిలియన్ మెట్రిక్ టన్నుల హైడ్రోజన్ కన్సెప్ట్ అవుతుంది ఒక సెకండ్కి. మరి అట్లాంటి బిగ్ సైజ్ స్టార్లో ఇంకా ఎక్కువగా జరుగుతుంది. అలాగే హైడ్రోజన్ కలిసిపోయి ఎనర్జీగా మారుతుంది. అంటే ఇక్కడ హైడ్రోజన్ అంతా కలిసిపోయి ఎనర్జీగా మారింది. ఇప్పుడు ఇక్కడ ఏమైపోయింది, హైడ్రోజన్ లేదు ఇక. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఒక హోల్ ఏర్పడ్డది. అంటే ఇక్కడ ఎనర్జీ లేదు కాబట్టి దీనిని బ్లాక్ హోల్ అన్నారండి. బ్లాక్ హోల్ అని అన్నారండి. రైట్. ఈ బ్లాక్ హోల్లో మెటీరియల్ లేదు, ఎనర్జీ లేదు కాబట్టి బ్లాక్ హోల్ అన్నారు. కానీ అంతకుముందు ఇందులో ఏముండే, దీనిని చనిపోతున్న నక్షత్రం అంటారు. అంతకుముందు ఏముండే, హైడ్రోజన్ ఉండేది. హైడ్రోజన్ ఉన్నది అంటే వీటి మధ్య ఆకర్షణ ఉంటుంది. ఆ ఆకర్షణ అలానే ఉంటుంది. ఇక్కడ ఆ ఆకర్షణ ఏం చేస్తుందంటే విశ్వంలో ఉన్నటువంటి ప్రతి పదార్థం తన వైపు ఆకర్షించేసుకుంటూ ఉంటుంది. ఆకర్షించేసుకొని నోవాగా మారుతుందండి. నోవాగా మారుతుంది. ఆ నోవా ఇంకా ఆకర్షణలకు గురి చేసుకొని ఇంకా దగ్గరగా మారి అత్యధిక సాంద్రతమైనటువంటి హై డెన్సర్గా మారి సూపర్ నోవాగా మారుతుంది. ఈ సూపర్ నోవా మళ్ళీ ఏమిటంటే ఒక్కసారిగా బ్లాస్ట్ అయిపోతుందండి. ఈ సూపర్ నోవా మళ్ళీ బ్లాస్ట్ అయిపోతూ ఉంటుంది. ఒక్కసారిగా బ్లాస్ట్ అయిపోయి మళ్ళీ యూనివర్స్ని ఏర్పరుస్తుంది, మళ్ళీ కొత్త విశ్వాన్ని ఏర్పరుస్తుంది. అంటే విశ్వం ఏ విధంగా ఆవిర్భవించిందో తెలుసుకునే ప్రయత్నంలో ఈ టెలిస్కోప్లు పనిచేస్తూ ఉన్నాయి ఇక్కడ. అనగా ఎవరిదండి, ఈ హబుల్ టెలిస్కోప్ అన్నది ఎవరిదండి, అమెరికా వాళ్ళది. రైట్. నోవా, సూపర్ నోవా అనే పేరుతో. నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. 90 క్వశ్చన్. ఎన్టీపీసీ ఇంగ్లీష్ మీడియం 2016 April 26 షిఫ్ట్ 2లో చూసుకున్నట్లయితే నౌ రైట్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్, విచ్ అవుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ లాంచ్ వెహికల్ ఆఫ్ శాటిలైట్స్ ఇన్ టు ద ఆర్బిట్? లాంచ్ వెహికల్ కానిది. లాంచ్ వెహికల్స్ మనకు చెప్పుకున్నాం, శాటిలైట్ లాంచింగ్ వెహికల్, అగ్మెంటెడ్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్, పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్, జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ అని తెలుసు మనకు. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ జనరేషన్, 4 స్టేజెస్, 5 స్టేజెస్, 4 స్టేజెస్, 3 స్టేజెస్ ఆఫ్ లాంచింగ్ వెహికల్స్ అని మాట్లాడుకోవడం జరిగింది. అందుకే ఇప్పుడు పిఎస్ఎల్వి ఒక లాంచింగ్ వెహికల్, జిఎస్ఎల్వి ఒక లాంచింగ్ వెహికల్, ఏరియన్ ఒక లాంచింగ్ వెహికల్. రైట్. ఇక్కడ GSAT-8 అన్నది కానే కాదు, ఇది ఒక శాటిలైట్ అండి. ఇది మనం పంపించబోయే శాటిలైట్ GSAT-8 అన్నది. ఇప్పుడు GSAT-7 అన్నది ఫస్ట్ మిలిటరీ శాటిలైట్ ఇండియాది. మొన్న GSAT-7Aని పంపించుకున్నాం 2018లో పంపించుకోవడం జరిగిందండి. మనము GSLV Mark 3 ద్వారా పంపించుకోవడం జరిగింది. సరిలేద్దాం, దీనికి ఒక పేరు పెట్టుకున్నాం, GSAT-7Aని యాంగ్రీ బర్డ్ అనే పేరు పెట్టుకున్నాం. రైట్. అలానే ఇంకా ఫ్యూచర్లో GSAT-7B, GSAT-7Cని కూడా పంపించుకోబోతున్నాం. రైట్. అలానే GSAT-8 కూడా మనకు పంపించుకోబోతున్నామండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది లాంచ్ వెహికల్, ఇది లాంచ్ వెహికల్, ఇది ఏరియన్ అన్నది. ఇప్పుడు మనం ఫస్ట్ కమ్యూనికేషన్ శాటిల్ ఇది యాపిల్, ఫస్ట్ కమ్యూనికేషన్ శాటిల్ యాపిల్. ఏరియన్, రైట్. ఏరియన్ పేలోడ్ ప్యాసింజర్ ఎక్స్పెరిమెంట్. ఇక్కడ అంటే ఇది ఎక్కడి నుంచి పంపించారంటే ఫ్రెంచ్ గయానాలో నుంచి పంపించుకున్నాం మనం. ఎప్పుడు 1900 రైట్ 80లో పంపించుకోవడం జరిగిందండి. 1980 రైట్ 81లో రైట్ నా 81లో పంపించుకోవడం 1981లో పంపించుకోవడం జరిగింది. నా అంటే ఇక్కడ ఏరియన్ అంటే ఫ్రెంచ్ గయానా వాళ్ళదండి. నా మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. నా ఇన్ 1969 హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ఏ పార్ట్ ఆఫ్ స్పేస్ ఫ్లైట్ అపోలో 11? అపోలో 11 ద్వారా ముగ్గురు పంపించడం జరిగింది. ఎప్పుడు ఇది 1969 రైట్ 20th జూన్ రోజు పంపించడం జరిగింది అపోలో. రైట్ 20th జూలై రోజు అది మూన్ పైన ల్యాండింగ్ కావడం జరిగింది. థర్డ్ ట్రయల్లో భూమి మీద మూన్ మీద ల్యాండ్ కావడం జరిగింది. ఆ ల్యాండ్ అయినటువంటి ప్లేస్ని శాంతి సముద్రం సీ ఆఫ్ ట్రాంక్వర్ అన్నారు. ఇదంతా ఎవరిది? నాసా వాళ్ళది. అపోలో ఈ ముగ్గురు ఎవరంటే నీల్ ఆర్మ్స్ట్రాంగ్, మైకెల్ కొలిన్స్, ఎడ్విన్ ఆల్డ్రిన్. ఇందులో ఫ్లైట్ కమాండర్ అయినటువంటి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఫస్ట్ టైం ల్యాండ్ కావడం జరిగిందండి మూన్ మీద. అనగా ఎవరు? రైట్ హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ఏ పార్ట్ ఆఫ్ ది క్రూ స్పేస్ ఫ్లైట్ అపోలో 11 అన్నాడు. అపోలో 11 ద్వారా ప్రధానంగా ఎవరండి? నీల్ ఆర్మ్స్ట్రాంగ్. రైట్ ఇప్పుడు ఇక్కడ అలెన్ షెపర్డ్ ఇచ్చాడు. అలెన్ షెపర్డ్ అంటే ఏంది?
అంటే సెకండ్ హ్యూమన్ బీయింగ్ సెంట్ ఇన్ టు ద ఫ్రీ స్పేస్, సెకండ్ హ్యూమన్ బీయింగ్, లేదంటే ఫస్ట్ అమెరికన్, సెకండ్ హ్యూమన్ బీయింగ్ లేదంటే ఫస్ట్ అమెరికన్ ఎప్పుడు 1963 రోజు 1963లో ఎలా మనకి ఇతనికి అంటే మెర్క్యూరీ 3 ఆధారంగా పంపించడం జరిగిందండి. 1963 మెర్క్యూరీ 3 ద్వారా నాసా వాళ్ళు పంపించడం జరిగింది అలెన్ షెపర్డ్ని, సెకండ్ హ్యూమన్. మరి యూరీ గగారిన్ ఇన్ ది ఫస్ట్ హ్యూమన్ ఇన్ ద వరల్డ్ సెంట్ ఇన్ టు ద ఫ్రీ స్పేస్ బై ద హెల్ప్ ఆఫ్ వస్తోక్ 1 అనే షిప్ ద్వారా 12th ఏప్రిల్ రోజు మనం మాట్లాడుకోవడం జరిగింది. 1961 12th ఏప్రిల్ యూరీ గగారిన్ వస్తోక్ 1, రైట్. ఇది అలెన్ షెపర్డ్ ఏంది 1961 సారీ అండి, ఇక్కడ 1961 ఎప్పుడంటే 5th మే మెర్క్యూరీ 3 ద్వారా రైట్ ఎవరు అలెన్ షెపర్డ్ సెకండ్ హ్యూమన్ సెంట్ ఇన్ టు ద ఫ్రీ స్పేస్. అలెన్ షెపర్డ్ ఆర్ ఫస్ట్ ఆస్ట్రోనాట్, ఫస్ట్ అమెరికన్, ఫస్ట్ కాస్మోనాట్ యూరీ గగారిన్, రైట్. యూరీ గగారిన్ 1961 12th ఏప్రిల్, 1961 12th ఏప్రిల్ వస్తోక్ 1 ద్వారా, 1961 5th మే ద్వారా. నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. నౌ 27th ఏప్రిల్ షిఫ్ట్ 1 NTPC 2016 చూసినట్లయితే నౌ ద ఫస్ట్ హ్యూమన్ గాట్ మ్యారీడ్ ఇన్ స్పేస్. అంటే ఇక్కడ యూరీ మలన్చెంకో, ఇతను యాక్చువల్గా రష్యాకు చెందినటువంటి వ్యక్తి. యూరీ మలన్చెంకో అనే వ్యక్తి ఇతను ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉన్నాడండి. వీళ్ళ యొక్క గర్ల్ ఫ్రెండ్ అయినటువంటి డిమెట్రీవ్ రైట్, డిమెట్రీవ్ అనే వీళ్ళ యొక్క గర్ల్ ఫ్రెండ్ అమెరికా చెందినటువంటి వ్యక్తి. ఈమె రైట్ ఇతని యొక్క ఒక కట్అవుట్ని అంటే ఒక కట్అవుట్ని ఉంచేసి ఈమె పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇతను ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి వెళ్ళి చూస్తూ ఉండిపోయాడండి. రైట్, లెట్ యూరీ మలన్చెంకో రైట్ ఫస్ట్గా పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తిగా ఇతను ప్రసిద్ధికి ఎక్కాడండి. నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఎకోలాజికల్ క్లీన్ రాకెట్? ఎకాలజికల్ క్లీన్ రాకెట్ అంటే ఇక్కడ సాధారణంగా ఇప్పుడు సపోజ్ ఇది రాకెట్, ఇప్పుడు ఇందులో రాకెట్ మోటార్ ఉంటుంది. రాకెట్ మోటార్ ఇక్కడ ప్రొపల్లెంట్స్ ఉంటాయి. ప్రొపల్లెంట్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఎవరినైతే పంపించాలనో వాళ్ళని పే లోడ్ అంటారు. వాళ్ళని ఈ ట్రయాంగిల్లో కూర్చోబెట్టేస్తారు. పేలోడ్, ఈ పేలోడ్లో LOAD పేలోడ్లో కూర్చోబెడతారు. ఇప్పుడు వైల్ ఈ వర్కింగ్ ప్రిన్సిపల్ ఇస్ న్యూటన్ థర్డ్ లా. వైల్ ఇట్ ఈస్ మూవింగ్ ఇన్ టు ద స్పేస్, పారాబోలిక్ పాత్రలో వెళ్తుంది, ముందుకు వెళ్ళే కొలది ఈ రాకెట్ మోటార్ ఇక్కడ ఉన్నటువంటి ఫ్యూయల్ని బర్న్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటుందండి. పైకి వెళ్ళేటప్పుడు రైట్ ఇవన్నీ డిస్కనెక్ట్ అవుతాయి. ఇప్పుడు కొద్దిసేపటికి ఈ స్టేజ్ డిస్కనెక్ట్ అవుతుంది, ఇంకొద్ది మూవ్ అయిన తర్వాత ఇది డిస్కనెక్ట్ అవుతుంది. ఈ పార్ట్స్ అన్ని డిస్కనెక్ట్ అయిపోతూ చివరికి ఈ పేలోడ్ స్పేస్లోకి అంటే అక్కడ ఉండిపోతుంది, అక్కడ వదిలేస్తుంది. మరి ఇవన్నీ ఎక్కడికి వెళ్ళిపోతాయి అంటే బర్న్ అయిపోయి, ఇగ్నైట్ అయిపోయి డిస్ట్రాయ్ అయిపోతాయి. ఇవన్నీ కూడా వీటిని ఏమంటారంటే స్పేస్ డెబ్రీస్ అంటారండి. స్పేస్ డెబ్రీస్, స్పేస్ క్రౌడ్, స్పేస్ జంక్, స్పేస్ పొల్యూషన్ అంటారండి. అంటే స్పేస్ డెబ్రీస్, పొల్యూషన్, జంక్గా అయిపోతాయి ఇవన్నీ. అలానే ఇంకొన్ని కాలం చెల్లినటువంటి శాటిలైట్లు కూడా ఈ విధంగా మారిపోతాయి. అలా ఏమీ లేకుండా ఎకాలజికల్లీ క్లీన్ రాకెట్ని అలానే పొల్యూషన్ కూడా తక్కువగా ఉందండి ఈ రాకెట్కి. ఎకాలజికల్లీ క్లీన్ రాకెట్, పొల్యూషన్ కూడా తక్కువగా ఉంది. దాన్ని రష్యా వాళ్ళు డెవలప్ చేశారు. దాని పేరు అంగారా అని పేరు పెట్టడం జరిగిందండి. రైట్, వస్తోక్ గురించి మాట్లాడడం. వస్తోక్ అంటే ఏంటండి? మనకు వస్తోక్ 1 ద్వారా యూరీ గగారిన్, వస్తోక్ 1-6 ద్వారా వాలంటీనా తెరెస్కోవా. లూనా అంటే మనం ద స్పేస్ మిషన్ టువార్డ్స్ ద మూన్ సర్ఫేస్ బై ద రష్యన్ పీపుల్ కాల్డ్ యాస్ లూనా. ఇక్కడ లూనా 10 అన్నది ఫస్ట్ శాటిలైట్ రివాల్వ్స్ అరౌండ్ ద మూన్, లూనా 10. మరి లూనా 4 అన్నది అక్కడ ల్యాండ్ కావడానికి ట్రై చేసినటువంటి రష్యా వాళ్ళ యొక్క మిషన్. సక్సెస్ అయింది ఏంది? అమెరికా వాళ్ళ యొక్క అపోలో 11 అనే మిషన్ సక్సెస్ కావడం జరిగిందండి. రైట్, నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్.
నౌ ఏప్రిల్ 27th షిఫ్ట్ టు సైన్స్ అండ్ టెక్నాలజీ క్వశ్చన్స్ కనుక చూసుకున్నట్లయితే రైట్ చూడండి. ISS ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఈజ్ ద షార్ట్ ఫార్మ్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ సిస్టమ్ కాదు, స్టడీస్ కాదు, రైట్, స్పెక్ట్ అంతకన్నా కాదు, రైట్. ఇంటర్నేషనల్ అంతర్జాతీయ అంతరిక్ష ప్రయోగశాల 16 యూరోపియన్ కంట్రీస్ కలిసి ఏర్పాటు చేసుకున్నాయి. మన ఇండియా ఇందులో భాగస్వామ్యం అడిగింది కానీ ఇవ్వలేదు వాళ్ళు, సరే వేరే విషయం. నౌ రైట్, నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. రైట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ అఫీషియల్ మ్యాగజైన్ ఆఫ్ కమిటీ ఆన్ స్పేస్ రీసెర్చ్ కోస్పార్? అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మన ఇది ఎర్త్, మన ఇస్రో వాళ్ళు ఒక శాటిలైట్ని పంపించారు. సపోజ్ లోవర్ ఎర్త్ ఆర్బిట్లోకి సపోజ్ 575 కిలోమీటర్ దూరంలోకి పంపించారు. మరి ఇప్పుడు ఈ 575 కిలోమీటర్ దూరంలో మన శాటిలైట్ తిరుగుతుంది. రైట్, నౌ ఇప్పుడు ఇది సపోజ్ ఒక 5 years లైఫ్ టైం అనుకుందాం. 5 years వరకు ఈ డిస్టెన్స్లో ఏ దేశానికి కూడా శాటిలైట్ పంపించుకోవడానికి అనుమతి ఇవ్వదు. ఆ సంస్థ రిలీజ్ చేసే మ్యాగజైన్ ఏది అంటే రైట్, అడ్వాన్స్మెంట్ ఇన్ స్పేస్ రీసెర్చ్ అండి. ఈ మ్యాగజైన్లు రిలీజ్ చేస్తారండి. అంటే ఇప్పుడు మనం సపోజ్ ఒక శాటిలైట్ని ఒక దూరంకు పంపించుకున్నాం. ఇక ఆ దూరం సపోజ్ దీన్ని 10 years లైఫ్ టైం. 10 years వరకు ఈ శాటిలైట్ సంబంధించినటువంటి సమాచారం అంతా ఈ అడ్వాన్స్మెంట్ ఇన్ స్పేస్ రీసెర్చ్ అనే మ్యాగజైన్లో దీనికి సంబంధించిన సమాచారం దొరుకుతుంది. 10 years ఇప్పుడు సపోజ్ మధ్యలో ఏమైనా డిస్మెంటల్ అయింది అనుకోండి, సపోజ్ ఫెయిల్యూర్ అయిపోయింది అనుకోండి, ఇమీడియట్గా ఇందులో వస్తుంది. ఇక ఇమీడియట్గా ఆ డిస్టెన్స్ని వేరే వాళ్ళకు ఎవరిని అడిగితే వాళ్ళకు లొకేట్ చేస్తారండి. ఆ సంస్థ కోస్పార్ అనే సంస్థ రైట్ రిలీజ్ చేసే మ్యాగజైన్ ఏదంటే అడ్వాన్స్మెంట్ ఇన్ స్పేస్ రీసెర్చ్. నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. ఏప్రిల్ 27th షిఫ్ట్ 3 సైన్స్ అండ్ టెక్నాలజీ క్వశ్చన్స్ కనుక చూసుకున్నట్లయితే నౌ ఇందులో చూడండి. అపోలో 11 అనే నౌక ద ఫస్ట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ శాటిలైట్ has landed on the moon. చంద్రుడి మీద దిగినటువంటిది. ఇన్ విచ్ ఇయర్? ఇప్పుడే మాట్లాడుకున్నాం 1969. ఎప్పుడండి? 20th June రోజు 1969లో రైట్ 20th June 1969లో అమెరికా దేశానికి చెందినటువంటి అపోలో 11 అనే నౌక 20th July రోజు రైట్ థర్డ్ ట్రయల్లో అంటే అక్కడ చేరింది. 20th June రోజు చేరింది, కానీ దానిపైన ల్యాండ్ కావడం కష్టమైంది. 1 month తీసుకున్నారు. థర్డ్ ట్రయల్లో రైట్ ల్యాండ్ కావడం జరిగింది. ఎవరండి? నీల్ ఆర్మ్స్ట్రాంగ్, మైకెల్ కొలిన్స్, ఎడ్విన్ ఆల్డ్రిన్ అని మాట్లాడుకోవడం జరిగింది 1969లో. యాక్చువల్గా 1963లోనే రైట్ లూనా మిషన్ ఉందండి, రష్యా వాళ్ళది రైట్, కానీ ఫెయిల్యూర్ కావడం జరిగింది. అది లూనా 4 రైట్. నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. రైట్, ASLV was successfully used for the first time in India. ఇప్పుడు మనకు 4 లాంచింగ్ వెహికల్ ఉన్నాయి. శాటిలైట్ లాంచింగ్ వెహికల్, అగ్మెంటెడ్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్, పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్, జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్. ఇది ఫస్ట్ జనరేషన్ అని చదువుకున్నాం. ఫస్ట్ జనరేషన్ 4 stages, సాలిడ్. ఇది సెకండ్ జనరేషన్ 5 stages, అన్నిట్లో సాలిడే రైట్. ఇది థర్డ్ జనరేషన్ 4 stages, సాలిడ్ లిక్విడ్. ఇది 4th జనరేషన్ థర్డ్ 3 stages అని సాలిడ్ లిక్విడ్ క్రయోన్ మాట్లాడుకోవడం జరిగింది రైట్. ఇక్కడ చూసినట్లయితే ఎస్ఎల్విని మనము దాదాపుగా 1979లో స్టార్ట్ చేయడం జరిగిందండి సక్సెస్ఫుల్గా. తర్వాత ఏఎస్ఎల్విని 1987లో సక్సెస్ఫుల్గా డెవలప్ చేయడం జరిగిందండి. పిఎస్ఎల్విని 1993లో డెవలప్ చేయడం జరిగింది. జిఎస్ఎల్విని ఫస్ట్ ఫ్లైట్ 2001లో చేయడం జరిగిందండి రైట్. 79, 87, 93,
2001. ఈ 79లో రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ 1ని పంపించడం జరిగిందండి. రైట్. ఇందులో 1987లో కూడా మనకు రిమోట్ సెన్సింగ్ స్ట్రాస్ రోహిణిని పంపించుకోవడం జరిగింది. స్రాస్ రోహిణిని పంపించారు. పిఎస్ఎల్వి ద్వారా మనకు D1 పంపించారు, అది ఫెయిల్యూర్, తర్వాత సక్సెస్ కావడం జరిగింది. దీని ద్వారా G1 పంపించారు, అది ఫెయిల్యూర్ మిషన్ 2001లో. సరే, మార్క్ 1 పంపించడం జరిగింది. రైట్. ఇవి చూడండి, ASLV వాస్ యూజ్డ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇండియా ఎప్పుడండి? 1987. ఆన్సర్ 1987. రైట్. ఆ విధంగా. నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. ఇండియా హ్యాస్ designed and developed dash unmanned aerial vehicle for the target aerial. It has been successfully tested for unmanned aerial vehicle. ఎందుకు పంపించాము? రైట్. వాట్ ఆర్ ద ఆబ్జెక్ట్? ఇక్కడ అన్మాన్డ్ ఎయిర్ వెహికల్ అంటున్నాడు. అన్మాన్డ్ ఎయిర్ వెహికల్ అంటే మానవ రహిత విమానాలు. ఇందులో మనం చూసినట్లయితే ఈ రీసెంట్గా చూసినట్లయితే లక్ష వచ్చింది, మరి అంత పాతదే నిశాంత్ అండి, అనగా 1,2. అస్త్ర అన్నది ఇది ఒక మిస్సైల్ అండి, ఇది ఒక క్షిపణి అండి, అనగా ఆన్సర్ ఏదండి? 1,2 అనగా ఏదండి? ఓన్లీ డి. 1,2, ఓన్లీ 1,2. ఇండియా హ్యాస్ డిజైన్డ్ అండ్ డెవలప్డ్ అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ అనగా మానవ రహిత. అంటే ఇవి ఎలా ఉంటాయంటే, ఇప్పుడు లక్ష అన్నది ఒక విమానం లాగానే ఉంటుందండి. సేమ్ నిశాంత్ కూడా విమానం లాగానే ఉంటుంది. మానవ రహిత ఒక 400-500 కిలోమీటర్లు ముందుకు ట్రావెల్ చేస్తుంటాయి. అక్కడ అవసరమైతే యుద్ధంలో పాల్గొంటాయి, అవసరమైతే ఆ ఇన్ఫర్మేషన్ కూడా కలెక్ట్ చేస్తాయి శత్రువులు బార్డర్లలోనండి. అన్మాన్డ్ ఏరియల్ వెహికల్, వీటిని రోబోట్స్ అని కూడా అంటామండి. రోబోట్స్ అని కూడా అనొచ్చు. అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ UAV నిశాంత్ మరియు లక్షాన్ అండి. రైట్. 2016 NTPC April 28 షిఫ్ట్ 1 సంబంధించిన క్వశ్చన్స్ కనుక చూసుకున్నట్లయితే, రైట్. నౌ చూడండి, వెన్ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ శాటిలైట్ ఆర్యభట్ట లాంచ్డ్? చాలాసార్లు మాట్లాడుకోవడం. ఎప్పుడండి? 1975 19th April 1975. ఎక్కడి నుంచి? బైకనూరు రాకెట్ లాంచింగ్ స్టేషన్, రష్యన్ ల్యాండ్ నుండి. దీన్ని ఎవరు డిజైన్ చేశారు? ఆర్యభట్టని డాక్టర్ ఉడిపి రామచంద్రరావు డిజైన్ చేయడం జరిగింది. రైట్. తక్కువ ఖర్చుతో ఉపగ్రహాలను నిర్మించడంలో నిష్ణాతుడు ఉడిపి రామచంద్రరావు. ఇతనికి గాను అమెరికన్ ఫేమ్ ఆఫ్ హాల్ అవార్డ్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఇండియన్ ఇతను అని ప్రపంచంలో 50th మెంబర్ ఉడిపి రామచంద్రరావు. సరే, 1975లో పంపించుకోవడం జరిగిందండి ఆర్యభట్ట అనే పేరుతో. ఫస్ట్ ఫుల్లీ ఇండిజినస్ ఆర్టిఫిషియల్ శాటిలైట్ ఆర్యభట్ట. మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. రైట్. What was the name of spacecraft in which Rakesh Sharma traveled into space? రాకేష్ శర్మ ఇందులో ఏ విధంగా వెళ్ళాడు? రైట్. ఫస్ట్ చూడండి, సాల్యూట్ 1 అనేది స్పేస్ ల్యాబ్. ఎవరిది? రష్యా వాళ్ళది స్పేస్ ల్యాబ్. దీని యొక్క ఎక్స్టెన్షన్ సాల్యూట్ 7 లోకి 1984లో మన ఫస్ట్ గగనాట్ అయినటువంటి డాక్టర్ రాకేష్ శర్మని సోయూజ్ T11 ద్వారా రైట్ పంపించారు. ఇతను 3rd April నుంచి 11th April దాకా 7 days హీ స్పెంట్ ఇన్ సాల్యూట్ 7. మళ్ళీ సేఫ్గా రిటర్న్ ఇచ్చి హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్లో ఇంజనీర్గా కూడా పనిచేశాడండి ఇతను. రైట్. అనగా ఏదండి? మనకు సోయూజ్ T11. రైట్. సోయూజ్ T11 ద్వారా రైట్ సోయూజ్ T11 ద్వారా పంపించడం జరిగిందండి. నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. నౌ NTPC ఇంగ్లీష్ మీడియం 2016 April 28 షిఫ్ట్ టు సైన్స్ అండ్ టెక్నాలజీ. నౌ చూసినట్లయితే రైట్ చూడండి, IRS ఇండియన్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ ఆర్ యూజ్డ్ ఫర్. ఎందుకు యూజ్ చేస్తారండి? యూజ్డ్ ఫర్ మేజర్గా అంటే ఇక్కడ రిమోట్ సెన్సింగ్, ఇక్కడ చూడండి, రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ని సాధారణంగా అంటే రిమోట్ కంట్రోల్తో కంట్రోల్ అంటే రిమోట్ ద్వారా సెన్సింగ్ చేసుకోవచ్చు, అంటే అబ్జర్వ్ చేస్తాయి. సాధారణంగా ఇక్కడ ఓషన్స్ని అబ్జర్వ్ చేయడానికి ఓషన్ శాట్ ఉంది, అలానే ఫిజికల్ మ్యాప్ కార్టోశాట్ ఉంది, అలానే
మనకు సహజ వనరులను అధ్యయనం చేయడానికి రీసోర్స్ శాట్ ఉంది. అలానే మనకు రైట్ అలానే మనకు ప్రధానంగా రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్లని రైట్ రోడ్డు మనకు సాధారణంగా ఇక్కడ నావిగేషన్ శాటిలైట్లనేమో రోడ్ మ్యాప్ నెట్వర్క్ చేయడానికి నావిగేషన్ శాటిలైట్లు. మరి అదే డ్రాట్ మేనేజ్మెంట్, కరువు నియంత్రణ, కరువుకు సంబంధించి డ్రాట్ మేనేజ్మెంట్, అలానే ఫ్లడ్స్ డ్యామేజ్, అలానే ఫారెస్ట్రీ మేనేజ్మెంట్, అలానే అర్బన్ ప్లానింగ్, వీటికి సంబంధించినటువంటిది చూస్తూ ఉంటారండి. అంటే ఓవరాల్గా అంటే ఇది ఆస్ట్రోనామిక్ సంబంధించింది కాదు, కమ్యూనికేషన్ కాదు, ఇలా డిటిహెచ్, రేడియో, ఇంటర్నెట్, రైట్, బ్రాడ్బ్యాండ్ అవి కాదండి, కమ్యూనికేషన్ కాదు. అంటే రిమోట్ ద్వారా సెన్సింగ్, అంటే ఫారెస్ట్రీ చెప్పుకోవచ్చు, రిమోట్ సెన్సింగ్ చెప్పవచ్చు. ఓవరాల్ ఈ రెండింటిలో చెప్తే రిమోట్ సెన్సింగ్ తీసుకుందామండి. అంటే ఇక్కడ మిగతా చాలా ఉన్నాయి, ఓన్లీ ఫారెస్ట్రీకి సంబంధించిందే కాదు, ఇంకా ఉన్నాయి. అంటే ఓవరాల్ రిమోట్ ద్వారా సెన్సింగ్ చేస్తూ ఉంటుందండి. రైట్, మరి ఫస్ట్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ ఏది? భాస్కర 1. మరి ఫస్ట్ ఫుల్లీ ఇండిజినస్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ IRS-1. నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. చూసినట్లయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్పేస్ క్రాఫ్ట్స్ వాజ్ యూజ్డ్ బై ద డాక్టర్ రాకేష్ శర్మ టు మేక్ హిస్ హిస్టోరిక్ ట్రిప్ ఇన్ టు స్పేస్? ఇప్పుడే మాట్లాడుకున్నాం మనము, రైట్. చూడండి ఇక్కడ ఏమన్నాడు, ఎందులోకి వెళ్ళాడు? సాల్యూట్ 7లోకి వెళ్ళాడు. కానీ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్పేస్ క్రాఫ్ట్స్ వాజ్ యూజ్డ్ బై ద రాకేష్ శర్మ టు మేక్ హిస్ హిస్టోరికల్ ట్రిప్ టు స్పేస్? రైట్, విచ్ స్పేస్ క్రాఫ్ట్ అన్నాడండి. అంటే ఇక్కడ ఏది స్పేస్ క్రాఫ్ట్ అంటే మనకి ఇక్కడ సోయూజ్ T11 ద్వారా వెళ్ళడం జరిగిందండి. రైట్, సాల్యూట్ 7లోకి వెళ్ళాడు. ఇది స్పేస్ ల్యాబ్ అండి, అక్కడ ఉంటుంది స్పేస్ ల్యాబ్. మరి వెళ్ళేసి వచ్చేది కొన్నిసార్లు స్పేస్ క్రాఫ్ట్స్ కూడా వెళ్ళేసి వస్తూ ఉంటాయి. సోయూజ్ T11. నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. ఇప్పుడు ఎప్పుడు వెళ్ళాడండి? ఇక్కడ మనం చూసుకున్నాము, ఎప్పుడు 1984 3rd April to 11th April, అనగా 7 days ఉన్నాడు ఇక్కడ మనం మాట్లాడుకోవడం జరిగిందండి ముందు ఉన్నటువంటి క్వశ్చన్స్లో. నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ is the first animal to go into spatial orbit by the Soviet Sputnik 2 ద్వారా పంపించింది ఏంది? లైకా అనే డాగ్ అండి. ఎక్కడుంది? ఏ ఆప్షన్, లైకా డాగ్. ఎప్పుడు పంపించారు? రైట్, 3rd November 1957 రోజు రష్యాకి దేశానికి చెందినటువంటి స్పుత్నిక్ 2 అనే దానిని పంపించడం జరిగింది. రైట్, అందులో ఫస్ట్ లివింగ్ థింగ్ లైకా డాగ్ని పంపించడం జరిగింది. దీని తర్వాత షామ్ అనే మంకీని కూడా పంపించడం జరిగిందండి. నా మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. రైట్, NTPC 2016 April 28 షిఫ్ట్ 3 సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన క్వశ్చన్స్ కనుక చూసినట్లయితే చూడండి, ఫస్ట్ మెట్సాట్. రైట్, అంటే మెటీరియోలాజికల్ శాటిలైట్ అంటారండి. మెట్సాట్ అంటే మెటీరియోలాజికల్ శాటిలైట్. ఇక్కడ చాలా క్లియర్గా ఎక్స్క్లూజివ్ మెటీరియోలాజికల్ శాటిలైట్ బిల్ట్ బై ఇస్రో. ఇది ఎక్కడికి పంపించారంటే దీనిని, రైట్, ఇక్కడ పోలార్ ఆర్బిట్కి కాదు, జియో సింక్రోనస్ ఆర్బిటాల్ అండి. అనగా అంటే మనము ఫస్ట్ మెట్సాట్, ఇక్కడ మన ఇండియన్ది ఫస్ట్ మెట్సాట్ ఏది అంటే కల్పన. దీన్ని ఎక్కడికి పంపించుకున్నామంటే మనము రైట్ 2015లో పంపించడం జరిగింది. ఈ కల్పనని ఈ శాటిలైట్ ఫస్ట్ మెట్సాట్ని మనము జియో సింక్రోనస్ ఎర్త్ ఆర్బిట్లోకి పంపించడం జరిగింది. GSOలోకి 36,000 kilometers ఆఫ్ హైట్లోకి పంపించడం జరిగిందండి. నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. చూడండి, ఇన్ ఇండియా స్పేస్ అప్లికేషన్ సెంటర్ రైట్, స్పేస్ అప్లికేషన్ సెంటర్ని మనకి ఎక్కడ ఉందంటే బెంగళూరులో ఉంది. అహ్మదాబాద్లో ఉందండి, స్పేస్ అప్లికేషన్ సెంటర్ బెంగళూరు. రైట్, అనగా ఇక్కడ బెంగళూరు అంటారు, అహ్మదాబాద్లో ఉందండి. రైట్, అహ్మదాబాద్లో ఉందండి. రైట్, ఇది ఇక్కడ క్లియర్గా ఇచ్చారు కదండి, అహ్మదాబాద్. స్పేస్ అప్లికేషన్ సెంటర్ మనం మాట్లాడుకోవచ్చు. వేరియస్ యూనిట్స్ ఆఫ్ ఇస్రో
అంటే ఇస్రో యొక్క అనుబంధ సంస్థలు. ఇప్పుడు శాటిలైట్ అప్లికేషన్ సెంటర్ అన్నది ద యూజెస్ ఆఫ్ శాటిలైట్స్ ఇన్ వేరియస్ డిపార్ట్మెంట్స్, ఫిషరీ డిపార్ట్మెంట్, అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్, బిజినెస్ డిపార్ట్మెంట్, కామర్స్ డిపార్ట్మెంట్. ఈ శాటిలైట్ యొక్క ఉపయోగాలు ఏ విధంగా ఉపయోగించుకోవచ్చో అందరికీ వివరించే సంస్థనండి శాటిలైట్ అప్లికేషన్ సెంటర్. అలానే ఇస్రో యొక్క వేరియస్ యూనిట్స్ ఉన్నాయి. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ఉంది, రైట్. ఆల్ టైప్స్ ఆఫ్ లాంచ్ వెహికల్స్, ఇది ఎక్కడ ఉందంటే మనకు త్రివేంద్రం, కేరళ. అలానే ఇండియన్ శాటిలైట్ అప్లికేషన్ సెంటర్, ఇండియన్ శాటిలైట్ అప్లికేషన్ ఇది పీనియా, బెంగళూరులో ఉందండి. ఆల్ టైప్స్ ఆఫ్ శాటిలైట్, రిమోట్ సెన్సింగ్, నావిగేషన్ శాటిలైట్స్, ఆల్ టైప్స్ ఆఫ్ శాటిలైట్స్ ఆర్ డిజైనింగ్ హియర్. తర్వాత షార్, శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ అండ్ రేంజింగ్ మనకు తెలుసు, లాంచింగ్ స్టేషన్. అలానే మనకు ఎల్పిఎస్, లిక్విడ్ ప్రొపల్షన్ శాటిలైట్ సెంటర్, రైట్, బెంగళూరులో ఉంది, బెంగళూరు కర్ణాటక. అలానే మనకు తమిళనాడులో ఉంది, అలానే మనకు కేరళలో కూడా ఉందండి. తర్వాత వేరియస్ యూనిట్స్ కనుక చూసుకున్నట్లయితే ఇంకా శాటిలైట్ ట్రాకింగ్ అండ్ రేంజింగ్ సిస్టమ్ తమిళనాడు కడలూరులో ఉంది, అంటే అక్కడ శాటిలైట్ ఉందా లేదా ట్రాక్ చేస్తూ ఉంటుంది. తర్వాత మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ, ఫస్ట్ ఎంసీఎఫ్ భోపాల్, సెకండ్ ఎంసీఎఫ్ హస్సాన్లో, బెంగళూరులో. అంటే ఇక్కడ మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ అంటే ఏంటంటే ఫస్ట్ సిగ్నల్ రిసీవింగ్ స్టేషన్ ఫ్రమ్ ద శాటిలైట్. అలానే చూసుకున్నట్లయితే రైట్ ఎంసీఎఫ్. తర్వాత చూసుకున్నట్లయితే ఇలా మనకు వేరియస్ యూనిట్స్ ఉన్నాయండి. ఇప్పుడు దీని తర్వాత కనుక చూస్తున్నట్లయితే మనకు రైట్ డెవలప్మెంటల్ ఎడ్యుకేషనల్ కమ్యూనికేషన్ యూనిట్ ఉంది, అనగా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ దేశంలో స్ప్రెడ్ చేస్తుంది. ఇలా మనకు 18 యూనిట్స్ ఉన్నాయి. మనం వాటి గురించి మాట్లాడుకోవడం జరిగింది. రైట్, నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. 2016 April 29 షిఫ్ట్ టు ఎగ్జామ్ కనుక చూసుకున్నట్లయితే రైట్ నౌ విచ్ ఆర్ రైట్ ఇక్కడ చూడండి, విచ్ వన్ ఈజ్ ద ఫస్ట్ ఇండిజినస్ ఎయిర్క్రాఫ్ట్ ఆఫ్ ఇండియా డిజైన్డ్ బై హాల్. ఇక్కడ మనకు ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ H-24, ఇక్కడ 4 వల్లేదండి, ఇక్కడ యాక్చువల్గా HF అండి, ఇది HF-24, 20 మిస్టేక్ అండి, HF-24 రీసెంట్గా మనకు న్యూస్లో కూడా ఉంది, మనం మాట్లాడుకోవడం జరిగింది మన క్లాస్లో. నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. జిఎస్ఎల్వి వాజ్ యూజ్డ్ ఫస్ట్ టైం ఇన్ ఇండియా. ఇప్పుడే మాట్లాడుకోవడం జరిగింది, ఎప్పుడు 2001లో అండి యాక్చువల్గా. మరి 2001లో ఉపయోగించుకున్నాం అంటే ఇక్కడ 2000 ఇచ్చాడు, అంటే డి ఆన్సర్ ఈస్ రైట్. 2001లో ఉపయోగించుకున్నాం యాక్చువల్గా, మనకి ఇక్కడ 2001 కానీ ఇక్కడ 2000 ఇచ్చాడు కాబట్టి 2000 అన్నది లింక్ చేస్తాం. నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. నౌ డాష్ వాజ్ ద ఫస్ట్ శాటిలైట్ దట్ వాజ్ లాంచ్డ్ బై అమెరికా ఇన్ 1958. ఇప్పుడు 1957 4th అక్టోబర్ రోజు రైట్ ఫస్ట్ రష్యా వాళ్ళు స్పుత్నిక్ 1ని పంపించడం జరిగింది. రైట్ నౌ తర్వాత ఇమీడియట్గా 1957లోనే 3rd నవంబర్ నెక్స్ట్ మంత్లో రష్యా వాళ్ళు స్పుత్నిక్ 2ని పంపించడం జరిగింది. దీని ద్వారా లైకా డాగ్ని పంపించడం జరిగిందండి, లైకా డాగ్. దీని తర్వాత 1958 31st జనవరి రోజు అమెరికా దేశానికి చెందినటువంటి ఎక్స్ప్లోరర్ 1 అనే షిప్ని పంపించుకున్నాం. ఇది ఎందుకు పంపించారంటే ద స్టడీ ఆఫ్ జియోమాగ్నెటిజం, భూమి అయస్కాంతత్వాన్ని అధ్యయనంలో భాగంగా, అలానే న్యాచురల్ రీసోర్సెస్, సహజ వనరులు ఎక్కడున్నాయి భూమి మీద అని తెలుసుకునే ప్రయత్నంలో వీటి రెండింటిని ఈ ఎక్స్ప్లోరర్ 1ని పంపించారు. అనగా ఆన్సర్ ఏదండి, డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎక్స్ప్లోరర్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. అపోలో 1 ఎప్పుడు 1969లోనండి. ఇది అమెరికా వాళ్ళది మూన్ వైపుకు. స్పుత్నిక్ 1 అన్నది రైట్ రష్యా వాళ్ళది. కానీ ఇక్కడ ఏమన్నాడు, బై అమెరికా అన్నాడు క్లియర్గా. మరి స్పుత్నిక్ 1 అన్నది ఏంటి, రష్యా వాళ్ళది, సోవియట్ యూనియన్ వాళ్ళదండి. రైట్ నౌ ఇక్కడ అమెరికాది క్లియర్గా ఇచ్చాడు, అంటే ఎక్స్ప్లోరర్ 1. నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. ఇక్కడ క్వశ్చన్ ఇచ్చాడు, వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్, వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ అన్నాడు. ఎందుకు పంపించాలి ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామర్, అసలు మనం ఎందుకు శాటిలైట్లను పంపించాలి. రైట్, ఒకటి విశ్వ అధ్యయనంలో విశ్వ ఆవిర్భావం తెలుసుకోవడానికి, అలానే టు డెవలప్ సోషియో ఎకనామిక్ స్టేటస్ ఇన్ ద వరల్డ్, మన సాంఘిక ఆర్థిక పరిస్థితిని డెవలప్ చేసుకోవడానికి, అంటే మనము రైట్ స్పేస్ స్టడీలో భాగం మనం కూడా కావడానికి. చూడండి ఇక్కడ పబ్లిక్ కమ్యూనికేషన్ అండ్ ఎడ్యుకేషన్ త్రూ శాటిలైట్, కరెక్టే.
మనము కమ్యూనికేషన్ అండ్ ఎడ్యుకేషన్ పర్పస్, ఎస్ రైట్. మనకు ఎమీసాట్ ఉంది, రైట్. అలానే ఎమీసాట్ ఉంది, ఎమీసాట్. అలానే ఎడుసాట్ ఉంది, రైట్. ఎడ్యుకేషన్ శాటిలైట్స్ ఉన్నాయి మనకు. అలానే కమ్యూనికేషన్ శాటిలైట్ చూస్తే మనకు యాపిల్ ఉంది, రైట్. చాలా ఉన్నాయి మనకు. సర్వే అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ న్యాచురల్ రీసోర్సెస్, ఎస్. మన రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ ఉంది, మనకు రీసోర్స్ శాట్ ఉంది, రీసోర్స్ శాట్ 1 రిమోట్ సెన్సింగ్ శాటిలైట్, IRS P6 అంటారు, IRS P6 రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ P6. న్యాచురల్ రిసోర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, అలానే దాన్ని కూడా. అలానే రిమోట్ సెన్సింగ్ ఆల్సో ఎక్స్పెరిమెంట్ ఎన్విరాన్మెంటల్ చెక్ అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్, అంటే వాతావరణంలో ఏమైనా మార్పులు వస్తున్నాయా, వెదర్ ఫోర్కాస్టింగ్ త్రూ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్, రైట్. మనకుంది రీసాట్ ఉంది, రాడార్ ఇమేజింగ్ శాటిలైట్స్, అవి కూడా పనిచేస్తాయి. అంటే ఇది కూడా రైటే. డెవలపింగ్ వెహికల్ ఇండిజినస్ శాటిలైట్ అండ్ శాటిలైట్ ప్రివెన్షన్ వెహికల్, అంటే మన లాంచింగ్ వెహికల్ అని డెవలప్ చేసుకోవడం, అనగా ఇవన్నీ రైటే అని అర్థమవుతుంది. అనగా ఆన్సర్ ఏదండి, డి ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే మనకి ఇవన్నీ ఇంపార్టెంట్, ఇవన్నీ ఆబ్జెక్టివ్స్ మనకు, ఇవన్నీ లక్ష్యాలు మన సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ చేసుకోవడానికి, రైట్. అలానే మనం స్పేస్ స్టడీలో భాగం కావడానికి, మన కమ్యూనికేషన్ డెవలప్ చేసుకోవడానికి. అలానే ఇప్పుడు మనకు యుద్ధంలో మనకు చెప్తున్నారు, ఫ్యూచర్లో ఉండబోయే యుద్ధాలు జస్ట్ అంతరిక్షంలోనే జరుగుతాయట. సరే, లెట్ దెమ్ నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. చూసినట్లయితే రైట్, NTPC ఇంగ్లీష్ మీడియం 2016 April 29th షిఫ్ట్ 3 సైన్స్ అండ్ టెక్నాలజీ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే నౌ రైట్, ఫస్ట్ విచ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ మల్టీ టార్గెట్ మిస్సైల్ సిస్టమ్ ఆఫ్ ఇండియా. మనకు తెలుసు మనకు మల్టీ టార్గెట్ ఏదండి, ఆకాష్. ఏదండి, ఆకాష్, నాట్ అక్షయ్ అండి, అక్షయ్ లేదు అసలు, ఆకాష్. అంటే ఇక్కడ ఈ ఆకాష్ ఇది ఒక సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్. ఇక్కడ ఒకే స్టార్టింగ్లో మాట్లాడుకోవడం జరిగిందండి ఈ మిస్సైల్ సంబంధించిన సమాచారం. ఇందులో మల్టిపుల్ టార్గెట్స్, అంటే భిన్న టార్గెట్లను ఎట్ ఏ టైం మనం దీని గుండా లాంచ్ చేస్తామండి. అంటే ఇప్పుడు ఇలా వెళ్ళిపోతుంది, x1 డిస్టెన్స్లో పడ్డది. నెక్స్ట్ చూసినట్లయితే ఇది x2 డిస్టెన్స్లో వెళ్ళి పడుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే ఇది x3 డిస్టెన్స్లో పడుతుంది. ఆ విధంగానండి మల్టిపుల్ టార్గెట్స్ ఆకాశ్ మిస్సైల్, రైట్. ఇది ఒక సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్, ఉపరితలం నుండి గగనతలానికి, రైట్. ఇది పెద్ద పెద్ద చమురు కర్మాగారాలను రక్షించుకోవడానికి యుద్ధ సమయంలో దీన్ని ఉపయోగిస్తూ ఉంటారండి, ఆకాశ్ మిస్సైల్. ఈ ఆకాశ్ మిస్సైల్ ఉన్నటువంటి రాడార్ వ్యవస్థని మన రాజేంద్ర నగర్, మన హైదరాబాద్ చెందినటువంటి రైట్ వ్యక్తి కనుగొనడం జరిగిందండి. నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. రైట్, చూసినట్లయితే ఇండియాస్ ఫస్ట్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ INS విక్రాంత్ వాస్ డీకమిషన్డ్. యాక్చువల్గా దీనిని INS విక్రాంత్ 1945లో తయారు చేశారు UK వాళ్ళండి. వాళ్ళు సెకండ్ వరల్డ్ వార్లో యూజ్ చేసుకున్నారండి. వరల్డ్ వార్ 2లో యూజ్ చేసుకున్నారండి వాళ్ళు. మనకు 1947లో మనకు అమ్మడం జరిగిందండి వీళ్ళు, రైట్. మనకు అమ్మారు 1947 నుండి 1997 దాకా, అనగా దాదాపుగా 50 సంవత్సరాలు మనకు ఇది సర్వీస్ని ఇవ్వడం జరిగిందండి. ఏది INS విక్రాంత్ అండి, రైట్. అంటే మళ్ళీ 1997లో మనం ఇండియా వాళ్ళు దీనిని డీకమిషన్ చేయడం జరిగింది. 1997, రైట్. 1947లో కొనుక్కున్నాం మనం UK వాళ్ళ నుంచి. వరల్డ్ వార్ 2లో భాగంలో ఉందండి ఇది, రైట్. నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. చూసినట్లయితే వేర్ ఈస్ ఇస్రోస్ రాకెట్ లాంచ్ ప్యాడ్ ఈజ్ లొకేటెడ్ ఇన్. రాకెట్ లాంచింగ్ ప్యాడ్లు ఎక్కడున్నాయి మనకు, మన మనకు తుంబా రాకెట్ లాంచింగ్ స్టేషన్ కేరళ, అలానే శ్రీహరికోట ILTT రాకెట్ లాంచింగ్ స్టేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్, అనగా ఎక్కడనండి, శ్రీహరికోట, రైట్. ఈ శ్రీహరికోట ఎక్కడ ఉందండి మనకు, సుల్లూరుపేట్ నెల్లూరు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్, రైట్. మనకు ఎప్పుడు ఏర్పాటు చేశారు, 9th October 1971లో ఏర్పాటు చేశారండి దీనిని. నా మరి బెంగళూరులో ఏముంది, ఇస్రో ఉందండి, ఇస్రో భవన్, అంతరిక్ష భవన్ అనే పేరుతో, రైట్. నా మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. నాసా ఈజ్ రెస్పాన్సిబుల్ స్పేస్ ప్రోగ్రామ్ అండ్ రోబోటిక్స్, అంటే రోబోటిక్స్ పైన కూడా అది
రీసెర్చ్ చేస్తూ ఉంటుందండి. నా మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. రైట్, ఎన్టీపీసీ ఇంగ్లీష్ మీడియం 2016 April 30th షిఫ్ట్ టు సైన్స్ అండ్ టెక్నాలజీ చూసినట్లయితే నా రస్టమ్ 2, రస్టమ్ అంటే వారియర్ అంటే పోరాడేది అని అర్థం, అంటే యుద్ధంలో ఉపయోగిస్తారు. డెవలప్డ్ బై డిఆర్డిఓ. రైట్, ఇక్కడ ఇదేంటంటే అండర్ వాటర్ కాదండి, ఇది గాలిలో ఎగురుతుంటుంది. రస్టమ్ 2 అన్మాన్డ్, ఇక్కడ చూడండి అండర్ వాటర్ అంటే ఇది వాటర్లో కాదు, ఇది గాలిలో వెళ్తుంటుంది. అన్మాన్డ్ కంబాట్ ఎయిర్ వెహికల్ అండి ఇది. రైట్, రస్టమ్ 2 చాలా ఫేమస్ అండి. రస్టమ్ 2 ఇది యాంటీ శాటిలైట్, ఆఫ్ కోర్స్ ఇది మిసైల్ కాదండి. రైట్, బై రాడార్ ఇది కూడా కాదండి. అలాగే ఇది ఒక అన్మాన్డ్ కంబాట్ ఎయిర్ వెహికల్ అండి. అంటే జస్ట్ మనకి ఇది ఒక అన్మాన్డ్ రోబోట్ లాగా ఉంటుంది, సేమ్ విమానం లాగా ఉంటుంది మనకి ఇది రస్టమ్ 2 అన్నది. రైట్, ఇది ఏం చేస్తుందంటే మనకు కొన్ని మిస్సైల్స్ని తీసుకొని బయటకు వెళ్తుంది. రైట్, అంటే యుద్ధం వైపుకి వెళ్తుంటుంది. అన్మాన్డ్ ఎయిర్ వెహికల్ రస్టమ్ 2 వారియర్ అంటారు దీనిని. నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ స్పేస్ క్రాఫ్ట్ that completed first privately funded human space flight? అంటే ఈ మధ్యకాలంలో డబ్బులు పెట్టి కొంతమంది స్పేస్ లీజర్ పరంగా స్పేస్ టూరిజంలో పైకి వెళ్ళేసి వస్తున్నారు. అది SS-1 అండి. ఇది కాదండి, ఇదండి బి స్పేస్ షిప్ 1 అంటే దీన్ని SS-1 చేసి సూచిస్తారండి. అమెరికాలో ఉందండి, అమెరికాకు సంబంధించినటువంటి ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ స్పేస్ షిప్ 1 అన్నది డబ్బులు తీసుకొని అది మనకు స్పేస్ టూరిజంలో భాగమని చూపిస్తూ ఉంటుందండి. నా మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. చూడండి, అమెరికన్ సైంటిస్ట్ ఎడ్విన్ ల్యాండ్ వాస్ ఫేమస్ ఫర్. ఈ ఎడ్విన్ ల్యాండ్ అనే శాస్త్రవేత్త ఇతను ఒక ఫేమస్ క్యాండిడేట్ అండి. పేటెంట్ రైట్స్ అందరికన్నా ప్రపంచంలో అత్యధికంగా పేటెంట్ రైట్స్ ఉన్నటువంటి వ్యక్తి ఎడ్విన్ ల్యాండ్ అండి. అంటే నంబర్ ఆఫ్ పేటెంట్స్ రిజిస్టర్డ్ ఇతని పేరు పైన రిజిస్టర్ అయ్యి ఉన్నాయండి. ఇతను ఒక సైంటిస్ట్ అండి, ఆస్ట్రోఫిజిస్ట్. రైట్, నా మూవ్ అంటూ రైట్, అంటే చాలా ఎక్కువ డబ్బులు కూడా వస్తాయండి ఇతనికి. రైట్, దిస్ ఆర్ ఆల్ ద మనకు ఎన్టీపీసీ 2016 మనకు డిఫరెంట్ షిఫ్ట్స్ ప్రీవియస్ క్వశ్చన్స్ డిస్కషన్ పీరియడ్ అండి. రైట్, ఫ్రమ్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ చాప్టర్లో ఉండండి. వీటన్నిటిని మనకు ఏ ఒక్క క్వశ్చన్ కూడా మిస్ కాలేదు. మీరు చూసుకోవచ్చు, మన సైన్స్ అండ్ టెక్నాలజీ మనం కాన్సెప్ట్ మాట్లాడాం కదండి, దాదాపుగా ఒక కొన్ని గంటలు మాట్లాడుకోవడం జరిగింది, ఒక 8-9 అవర్స్ మాట్లాడుకోవడం జరిగింది. మీరు టోటల్ వీడియో చూసినట్లయితే ఈ 2016లో ప్రతి ఒక్క క్వశ్చన్ కవర్ అయిందండి మనకు అక్కడ. రైట్, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. రైట్, ఆల్ ద బెస్ట్.